నువ్వు నిజంగా అసలు డ్రగ్స్ తీసుకోలేదు, నేను తీసుకోను అని నువ్వు చెప్తే నేను ఛాలెంజ్ విసురుతున్నా. మహంకాళి టెంపుల్ కి పచ్చి బట్టలతోటి పసుపు బట్టలతోటి నువ్వు దానికి లావణ్య రాస్తరన్ ఈ విషయానికి సంబంధించి ఒకదాని తర్వాత ఒకటి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడున్న అప్డేట్ కి సంబంధించి లావణ్య దగ్గర పనిచేసిన ఒక వ్యక్తి గురించి ఇప్పుడు చాలా అప్డేట్స్ వస్తున్నాయి అన్నమాట. అసలు లావణ్య ఎలా ఉంటుంది ఏంటి అనేది నియర్ ఉన్న మనుషులకి ఇంకా బాగా తెలుస్తుంది. కాబట్టి సో నియర్ ఎవరున్నారు, అసలు ఆమె వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ఏమేం చేస్తుంది అనేది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాబట్టి సో లావణ్యతో వర్క్ చేసిన ఒక పర్సన్ నేను తీసుకొచ్చాను అనమాట. ఈవెన్ ఆమె ద్వారా బెదిరింపులకు గురైన ఒక వ్యక్తి కూడా మనతో పాటు ఉన్నారు. సో ఒకసారి ఇంట్రడ్యూస్ చేద్దాం. హాయ్ శ్యామ్ గారు. హాయ్ అండి. హాయ్ సతీష్. నమస్కారం. సో అసలు ఏం జరిగింది, మీరు లావణ్య దగ్గర ఎప్పుడు వర్క్ చేశారు, ఎలాంటి సమయంలో చేశారు, ఆమె ఎలా ఉంటుంది, ఆమె వ్యక్తిత్వం ఏంటి, ఇప్పటి వరకు మేము ఆడియో రికార్డ్స్ ఆమె మాట్లాడిన విధానం బట్టి మేము ఆమె ఏంటి అన్నది మేము ఎస్టిమేట్ చేసుకుంటున్నాం అంతే. బట్ మీరు నియర్ గా ఉన్నారు కాబట్టి అసలు ఆమె ఎలా ఉండేది, మీ పరిచయం ఎలా స్టార్ట్ అయింది? అక్కడ ఒక వ్యక్తి పెట్టారనమాట, తెలిసిన అబ్బాయి అక్కడ వర్క్ చేశాడు అనమాట. తర్వాత డాక్టర్ని చూసుకోవడం ఉంటారా, చూసుకో అంటే సరేరా అని చెప్పేసి వెళ్ళిన తర్వాత 2 days 3 days ఒక డాగ్ చనిపోయింది. ఆమె వ్యక్తిత్వం అంటే ఇక కొంచెం సైకో బిహేవియరింగ్, బూతులు ఎక్కువ మాట్లాడడము, చూస్తున్నారు కదా మీరు ఎట్లా లైవ్లోనే ఎట్లా చెప్పులు చేయడం అలాంటివి జరుగుతాయి. ఇక ఇంట్లో ఇలాంటివి ఉంటాయి. మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద అరుస్తుందా, కోపం వల్లనా, లేదా ఇప్పటి వరకు అంటే ఏదైతే అంటే ఒక అంశం వస్తుంది డ్రగ్స్ కూడా తీసుకొని అరుస్తుంది అని చెప్పి, సో మీరు డ్రగ్స్ తీసుకున్నప్పుడు చూడటం కానీ అట్లా ఏదైనా జరిగింది? నేను చూడలేను, అంతా డైరెక్ట్ అయితే చూడలేను. తీసుకొచ్చినాయి ఒక టీవీ కూడా కొంచెం పెట్టింది, అది కొంచెం చూసిన అంతే. ఇప్పుడు అరుస్తుంది అని చెప్తున్నారు, ఎలాంటి సమయాల్లో అరిచేది సాధారణంగా? కోపం ఎక్కువ విపరీతం వస్తే ఇక అది వేరే లెవెల్ అరుస్తుంది. అరిచానంటే ఇక పక్కింటి వాళ్ళకి కూడా వినబడేది, అంతలో అరుస్తుంది. ఎన్ని రోజులు వర్క్ చేశారా? 1 month. 1 month ఎలా ఉండేది అంటే లావణ్యతో పరిచయమైన పర్సన్స్ కావచ్చు, ఎవరెవరు వచ్చేవాళ్ళు ఇంటికి? సాయి, మస్తాన్ సాయి, చింటూ అనే ఒక అబ్బాయి, లావణ్య, ముగ్గురు. వీళ్ళే వీళ్ళ పేర్లు తెలుసు నాకు అంతే తప్ప ఇంకా వేరే వాళ్ళ పేర్లు నాకు తెలియదు. చూసారా మస్తాన్ సాయిని అండ్ ఈ ఉదయ్ వీళ్ళందరినీ? ప్రీతి ఉదయ్ అని తెలియదు నాకు. ప్రీతి ఉదయ్ తెలియదు, వాళ్ళిద్దరు తెలియదు కానీ మస్తాన్ సాయి వచ్చేవాడు. ఇష్టం ఉన్నప్పుడు వచ్చేవాడు. ఆయన ఇష్టం ఉన్నప్పుడు వచ్చి ఒక డోర్ ఓపెన్ చేసి పెడతాను అనమాట. వస్తున్నాను ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు, డోర్ ఓపెన్ చేసి పెట్టేస్తుంది, సీదా వెళ్ళిపోతారు రూమ్లో. ఎప్పుడంటే ఆయన ఇష్టం, ఇక ఇష్టం ఉన్నప్పుడు వస్తేవాడు. ఏం చేసేవాళ్ళు వచ్చి నార్మల్ గా? అంటే అప్పటికి రాస్తరన్ ఉన్నాడు? ఆమె లేడు. రాస్తరన్ లేడు. సో రాస్తరన్ లేని రాస్తరన్ ఉన్నా కానీ వచ్చేవాడు ఆయన. ఓకే, రాస్తరన్ ఉన్నారా మీరు ఉన్నప్పుడు? నేను లేకుండా మా చెప్తుండే. సో రాస్తరన్ ఉన్నా కూడా మస్తాన్ సాయి వచ్చేవాళ్ళు. సో అంటే ఏ పర్పస్ మీద వచ్చేవాడు ఆయన? మస్తాన్ సాయి లావణ్య గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్, ఇద్దరు గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్స్. వీళ్ళు రిలేషన్షిప్ లో ఉండే, రాస్తరన్ సార్ లావణ్య రిలేషన్షిప్ లో ఉండే, విడిపోయిన వాళ్ళు కొన్ని కారణాల విడిపోయినలు. ఈమె కొంచెం బిహేవియర్ చేంజ్ అవుతుందని విడిపోయిన, దూరం అయిపోయిన. ఈమెకు తెలుసు, ఈమె దారి ఈమె చూసుకున్నది, ఈమె దారి ఈమె చూసుకున్నాడు, ఈయన దారి ఈయన చూసుకున్నాడు. ఇద్దరికి తెలుసు, మళ్ళీ ఫ్రెండ్స్ లా ఉన్నారు. అంటే ఒకప్పుడు ఈయనకు హెల్ప్ చేసింది అనమాట, రాస్తరానికి హెల్ప్ చేసింది. అప్పుడు మూవీస్లలో వచ్చే టైంలో ఇంట్లో ఉంచుకోవడం, ఫుడ్ పెట్టడం అన్ని చేసింది కాబట్టి ఫ్రెండ్లీగా. దాని గురించి మళ్ళీ ఆయనకు ఇక్కడనే ఆమెకు హోమ్ లేదు కాబట్టి సరే ఉండని చెప్పి ఇక్కడనే ఇట్లానే 3rd floor ఉన్నది ఉండని చెప్పి ఇక్కడనే ఉంచేసాను అనమాట. అన్ని ఖర్చులు బిడ్చులు అన్ని రాస్తరాన్ని చూసుకునేవాడట. అన్ని రాస్తరాన్ని, డాగ్స్ ఉంటాయి, డాగ్స్ కూడా రాస్తరాన్ని చూసుకుంటాడు. మొత్తం మెయింటెనెన్స్, ఇల్లు మెయింటెనెన్స్ కాడికి అన్ని రాస్తరాన్ని చూసుకుంటాడు. అంటే ఇప్పటి వరకు హెల్ప్ చేసింది అన్న కారణంగా విడిపోయినా సరే హెల్ప్ చేశాడు. అయితే అప్పటికి ఇది కేసు బిసేం కాలేదు, అప్పుడు ఫ్రెండ్లీగానే ఉన్నారు, అన్ని ఫ్రెండ్లీగానే ఉన్నారు, అంతే అయిపోయింది. విడిపోయారు. మీరు కూడా చూస్తున్నారేమో, ఇప్పుడు ఫొటోస్ ఉన్నాయి రాస్తరాన్ని ఆమె లీక్ చేస్తున్నాయి కదా, తీసింది కదా. ఇప్పుడు ప్రజెంట్ ఫోటో ఒక్కటని ఉందా అందులో? రీసెంట్ ఫోటో ఒక్కటని ఉందా? 1 year కింద 2 years కింద ఒక్కటని ఉందా? ఒక్కటి లేదంట, మీరు చెక్ చేయొచ్చు. మళ్ళీ ఇంటర్వ్యూలో కూడా ఒకసారి ఇంటర్వ్యూ తీసి ఒకసారి చెక్ చేయండి. ఆమె మాటలే చేంజ్ అవుతున్నాయి, మాట మారికి ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్క మాట చేంజ్ చేస్తూనే ఉంటుంది ఆమె. ఇప్పుడు మీరు ఆ ఇంట్లోనే తనతో పాటు ఒక 1 month వర్క్ చేశాను. సో ఈ 1 month ఏమేమి వర్క్ చేసుకునేది? ఓన్లీ డాగ్స్ కి సంబంధించిందేనా, ఇంకా పర్సనల్ వర్క్స్ కావచ్చు? ఎవరెవరు వచ్చేవారు? పర్సనల్ నేను చూసుకునేవాడిని. అక్కడ ఒక కిచెన్ అక్క చూసుకుంటే, కుక్ అనేది కుకింగ్ అని అక్క చూసుకుంటుంది. బోన్లో వేరే ఆమె పని మనిషి అమ్మాయి వస్తుంది. ఈవెన్ అంటే ఇప్పటి వరకు మేము ఏదైతే వింటున్నామో
ఆమె ఒక డ్రగ్స్ పెడ్లర్ అని చెప్పి డ్రగ్స్ తీసుకుంటుందని చాలా మంది అమ్మాయిల్ని ఇట్లా మ్యానిపులేట్ చేసిందని చెప్పి విన్నాము. మీరు ఎప్పుడైనా ఇట్లా డ్రగ్స్ కి సంబంధించి విన్నారా, లేదా ఎవరైనా తీసుకురావడం కావచ్చు, మీ చేత ఇలాంటి పనులు ఏదైనా చేయించడం కావచ్చు జరిగిందా? నాకు ఇంజక్షన్లు తీసుకొచ్చేవాడిని, కూల్ డ్రింక్స్ తీసుకొచ్చేవాడిని, బాగా థమ్స్అప్ బాగా తీసుకొచ్చేవాడిని. నాకు తెలియదు థమ్స్అప్ ఎందుకు యూజ్ చేసేవాడిని, మందులు తాగుతా అనుకున్నా. అది ట్యాబ్లెట్స్ ఉంటాయట, ట్యాబ్లెట్స్ 10 ml 10 ml ఉంటాయట ట్యాబ్లెట్స్. ట్యాబ్లెట్ వేసుకొని కూల్ డ్రింక్ థమ్స్అప్ తాగుతారు. అప్పుడు నాకు అర్థమైంది అనమాట. ఇప్పుడు నాది ప్రీతి చెప్పిందిగా వచ్చేసి థమ్స్అప్ పంపించిందని, అప్పుడు నాకు అర్థమైంది అనమాట, క్లిక్ అయింది. థమ్స్అప్ కన్ఫర్మ్ ఉండాలి ఇంట్లో, కన్ఫర్మ్ ఉండాల్సింది. అది ఏ టైం అయినా కానీ ఏ రాత్రి అయినా సరే స్విగ్గీలోనే పెట్టుకుంటుంది ఆర్డర్ థమ్స్అప్, ఆ టైప్. నేను అంటే వేరే చోట చూసాను, మీ చేత కూడా ఈ డ్రగ్స్ కి సంబంధించి దాచిపెట్టించింది అని చెప్పి విన్నాను. నా చేతిలో కాదు, వేరే చేతిలో, వేరే అబ్బాయి చేతిలో దాచిపెట్టించింది. అప్పుడు చూసారా? అప్పుడు నేను లేకుంటే చెప్పారు అన్నమాట. ఏం జరిగింది అక్కడ? ఈమె అరెస్ట్ అయింది, ఇంటికి రైడింగ్కి వచ్చారు. అది బ్యాక్ సైడ్ ఉండే ఇంట్లో రైడ్ చేశారు ఇల్లు మొత్తం. అది బ్యాక్ సైడ్ ఇంట్లో ఉండే, అంటే మేడ్ రూమ్లో ఉండే అనమాట, మా రూమ్లో. అయితే అది చూసుకోలేరు పోలీసు వాళ్ళు. మాకు బ్యాక్ సైడ్ రూమ్ ఉండే సపరేట్గా. అయితే అందులో చూడలేరు, అలా బ్యాక్ సైడ్ అంతా పట్టించుకోలేరు, రూమ్ ఉంటారని కూడా అనుకోలేరు వాళ్ళు పోలీసు వాళ్ళు. చూసిన పోలీసు వాళ్ళంతా చెక్ చేసి వెళ్ళిపోయిండు. తర్వాత అదేం చేసినట్టే మళ్ళీ రెడ్డే ఉంటుంది అని చెప్పేసి తీసి ఒకనే ఇంటికానే లొందతోడి పాతి పెట్టేశారు అక్కడనే. మళ్ళీ తర్వాత వాళ్ళు రైడ్ గాని అక్కడ చెక్ చేయడం కానీ అదంతా రైడింగ్ అంతా అయిపోయిన తర్వాత తోపి పాతి పెట్టేశారు అక్కడ. తర్వాత ఎప్పుడు తీసారు మళ్ళీ? అది ఆమె జైల్లోకి వచ్చినా కూడా తీసుకున్నట్టున్నది. తర్వాత ఎప్పుడో జరుగు ఉంటుంది, అది మీకు తెలియదు ఆ విషయం. అయితే ఇప్పుడు ఈ మస్తాన్ సాయి ఇప్పుడు వీళ్ళందరూ వస్తున్నారు, బట్ ఇప్పటి వరకు మేము మస్తాన్ సాయి ఎవరు అనేది ఇప్పటి వరకు మేము చూడలేదు. సో వాళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారు అనేది మీరు ఎట్లా కన్ఫర్మ్ చేశారు? నా ముందే ఫోన్లో మాట్లాడుతుంది, నేను వచ్చేటి రోజు అక్కడ పని మానేసి వచ్చేద్దామని ఫిక్స్ అయిపోయినా. యాక్చువల్గా నేను 10 రోజుల కన్నా ఎక్కువ ఉండకపోతుంది. నేను వెళ్ళిపోతా టార్చర్ భరించలేక వెళ్ళిపోతానా రిక్వెస్ట్ చేసి అట్లా చేసి, నీకు అన్నీ తెలుసు కదా శ్యామ్, ప్లీజ్ ఉండు శ్యామ్ అని లావణ్య రిక్వెస్ట్ చేసింది, బాగా రిక్వెస్ట్ చేసింది. నేను వెళ్ళిపోయే టైం కూడా ప్లీజ్ శ్యామ్ నీకు అన్నీ తెలుసు, ప్లీజ్ ఉండు అన్నా అని, నీకు దండం పెడతా పాప, నేను ఉండదా పాప అని చెప్పి వచ్చేసిన తప్ప. అక్కడ అది కూడా నైట్లో 2 o'clock వచ్చేసిన అక్కడికి వెళ్ళి. నేను అది కూడా బర్త్డే పార్టీ అది ఉన్నా నేను పోవాలి, నాకు అర్జెంట్ అది ఇది అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పేసి మస్కా కొట్టేసి వచ్చేసిన అక్కడికి వెళ్ళి. అంటే మీరు అంత టార్చర్ గా ఫీల్ అయ్యేంతలా లావణ్య ఏం చేసింది? అంటే నేను టార్చర్ ఫీల్ అయ్యాను అందుకే వచ్చేసాను అంటున్నారు కదా, ఏం చేసింది? నిద్ర ఉండదు, అవి ఏముండదు, పని మీద పని చెప్తూనే ఉంటారు అక్కడ వరకు. అటుపో ఇటుపో నడుచుకుంటూనే వెళ్ళాలా. దేనికైనా సరే స్కూటీ మొత్తం సార్ ఎత్తుకపోయిండు, నడుచుకుంటూనే వెళ్ళుడు, మొత్తం అన్ని వేసుడు. అది బాగా చిన్న విషయానికైనా పెద్ద విషయానికైనా నడుచుకుంటా వెళ్ళమంటే కాళ్ళని పట్టుకున్నాయి, నా కాళ్ళు కూడా పట్టుకున్నాయి. అన్ని బాగా టార్చర్, దిమాక్కర్ అయిపోయింది నాది. ఫీవర్ కూడా వచ్చేసింది. అలా టెన్షన్కి నాకు ఫీవర్ కూడా వచ్చేసింది. చాలా వర్క్స్ చేయించుకునేది మీతోని. నేను చెప్పిన అక్క అద్దక్క నేను వెళ్ళిపోతా అన్నా అని వచ్చి కుక్కున పెట్టుకొని సంజాయించి మరి కుక్కున పెట్టుకుంటుండే. ప్లీజ్ శ్యామ్ నీకు అన్ని తెలుసు, అన్న తెచ్చుకోవాలా మనం, అన్నం తెచ్చుకోవాలి. ఆమె గురించి అద్దు శ్యామ్ ఉండు శ్యామ్ ప్లీజ్ శ్యామ్ అద్దు ప్లీజ్ అంటే అక్క అని సరే అని ఒక 10 days 1 month కంప్లీట్ చేసిన అనమాట. అట్లా ఇట్లా 1 month కంప్లీట్ చేసిన తర్వాత 2 days ఇంకా బాగా ఉండగా నేను పోతా. నాకు బర్త్డే పార్టీ ఉంది, నేను మానేద్దాం అనుకుంటున్నా. మా మామయ్య కూడా మానే అంటున్నాడు, అవసరం లేదంటున్నాడు, ఆ జాబ్ పని అద్దు అంటున్నాడు. అక్కడ లొల్లిలు కానీ అద్దురాపోయి లొల్లి అయింది, నాకు గొడవ అయిపోయింది అక్కడ. అద్దు నీ పని అద్దు ఏమద్దు నువ్వు చక్కగా వచ్చాయి అని చెప్పి మా వాళ్ళు కూడా అన్నాడు. కార్తీక్ వాళ్ళ బ్రదర్తో గొడవ అయింది, నాకు కొట్టిండు. కార్తీక్ అని వాళ్ళ బైక్ కొట్టిండు. చేసుకున్నాడు. వెళ్ళిపోతా అంటే లేదు రికార్డింగ్ ఉంది. లేదన్నా నేను వెళ్ళిపోతానా, నువ్వే దెంగే అంటావు కదా ఎందుకు సైలెంట్ గా మాట్లాడుతున్నా లేదు నాకు నెత్తిన వెళ్ళిపోతానా నేను లేదా నేను ఎప్పుడు వెళ్ళిపోతానా నేను పని చేయాలా ఉంటా పని అయితే మరి ఇష్టం. అవును
ఎందుకు కథలు తెగదు అన్న? మీరు చేస్తున్నా డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతా, డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతా అన్న. నాకు డబ్బులు లేవు. ఎందుకు ఇయ్యవు? వెళ్ళిపోతాను నేను, వెళ్ళిపోతా అంటున్నా. ఎందుకు నాకు కావాలన్నా డబ్బులు? ఎందుకు ఇవ్వన్నా? ఏంది అవునా? నేను ఎవరికి చెప్పుకోను, నేను ఎవరికి చెప్పుకోను. ఒక బిడ్డ నా ఏరియానే. పోలీసులకు ఫోన్ చేయమంట. మరి ఇన్వెస్టిగేషన్ చేస్తారు వచ్చేవాళ్ళు, చెక్ చేస్తాం మొత్తం. రాకుండా వస్తుంది నమ్మకం కొత్తగా వెళ్ళమాట బయట రూమ్కి కొట్టారు, కొడుతున్నాడు అక్కడ. బట్ అంటే ఆ సిచ్యువేషన్ కి సంబంధించి మీకెందుకు రికార్డ్ చేసుకోవాలి అనిపించింది? నాకు డౌట్ చేసుకోవాలా అని. అయ్యో ఏంటి అలా కొట్టారు? వార్తలు పడ్డాయండి. సో అంటే మీరు వెళ్ళిపోతా అన్నందుకు వాళ్ళు కొట్టడం జరిగిందా? అవును, వెళ్ళిపోతా అంటే అట్లా కాదు. గోల్డ్ చైన్ ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు కదా, బ్లాక్ మెయిలింగ్ అన్నమాట. వెళ్ళిపోతా అంటే నా గోల్డ్ చైన్ దొంగతనం చేసినావు అలా మిమ్మల్ని మీకు చెప్తున్నారు బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు. గోల్డ్ చైన్ ఇక్కడ నాదని, గోల్డ్ చైన్ ఇక్కడ నాది. అదే పోయింది అంటున్నావు, గోల్డ్ చైన్ పోయింది అంటావు, ఇదంటావు అదంటావు అంటే నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. మరి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అది ఏంది మరి డీటెయిల్ గా ఇస్తారు నీట్గా. అద్దు ప్యాక్ అయిపోతాయి, ఎక్కడ ప్యాక్ అయిపోతుంది. పోలీసు అంటే ప్యాక్ అయిపోతుంది అబ్బాయికి. ఏమేం ప్యాక్ చేస్తారు అంటే మూసుకుంటాడు ఇక, ఇక కామర్స్ ఉండాలి. నేను విన్నానండి, చాలా సార్లు విన్నాను ఇట్లా డ్రగ్స్ ఈ విషయం మీద చాలా పాయింట్ అయిపోయింది లావణ్య అనే వ్యక్తి. సో ఇప్పుడు మీ ప్యాకింగ్ అయిపోతే అని అంటే మరి పోలీసుల విషయం వస్తుంది అంటే ఖచ్చితంగా ఈ డ్రగ్స్ ప్యాకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ప్యాకింగ్ అంటే ఇప్పుడు పోలీస్ అనే టాపిక్ తీసేసరికి సైలెంట్ అయిపోతారు, ఇక సైలెంట్ అయిపోతాడు అన్నమాట. ఒకవేళ వీళ్ళు సడన్ గా ఫోన్ చేస్తే మరి ఇంకా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి సైలెంట్ గా. మరి ఆ వలలో నుంచి మీరు ఎలా బయటకొచ్చారు? అట్లా చేసి ఎట్లా కష్టపడి వచ్చేసిన బయటికి. వచ్చేసినాక కూడా ఫోన్ చేసి టార్చర్ చేసింది. ఎప్పుడు చేశారు? నేను ఇది ఎప్పుడు అయింది? ఇది మధ్యలో 1 month అంటే డేట్ నాకు గుర్తు. June 1st కి అక్కడ డ్యూటీకి ఎక్కిండు. June 1st June 1st కి June 1st అంటే 10-15 రోజులు. June 1st కి 2 months బ్యాక్. June 28 కి అక్కడ నుంచి రిటర్న్ వచ్చేసాడు. ఓకే ఫైన్ శ్యామ్. సో అంటే అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఎప్పుడు కాంటాక్ట్ అయింది లావణ్య? నాకు తర్వాత కేసు పెట్టక ముందు ఒక నైట్, కేసు పెట్టే మార్నింగ్ నైట్ నాకు కాల్ చేసింది. కేసు పెట్టే ముందు నైట్ మీకు కాల్ చేసింది. ఎందుకు కాల్ చేసింది? శ్యామ్ ఎక్కడ ఉన్నావు? అక్క నేను సికింద్రాబాద్లో ఉన్నా, చెప్పక్క అంటే మనం అన్న దగ్గరికి వెళ్దాం, అన్నం తెచ్చుకుందాం మనం దా. ఏ అన్నని? రాస్తారని. అదే మరి మస్తాన్ సాయి కూడా బాయ్ ఫ్రెండ్ అని చెప్పారు కదా. అదే నాకు అక్కడ మనం మాట్లాడకూడదు, అలాంటివి మాట్లాడకూడదు. ఆమెకు తగ్గట్టునే మాట్లాడాలా. మనం నీ మస్తాన్ సాయి బుస్తాన్ సాయి అన్నాం అనుకో, బుస్మని లేస్తుంది, పడగ ఇప్పినట్లు ఇప్పుతుంది కష్టమని. మళ్ళీ బ్లాక్ మెయిలింగ్ వస్తుందా? నా ఫోన్ చెక్ చేసింది, నాకేం దొరకలేవు. నేను నాకు ఏం లేవని బతికిపోయినా తప్ప. మొత్తం 3 hours హ్యాకింగ్ చేసింది నా ఫోన్. 3 hours హ్యాకర్ ఆమె. నాకు మ్యాక్సిమం తెలిసిన హ్యాక్ చేసింది అనుకుంటున్నాను నా ఫోన్ అయితే. నా ఫోన్ మొత్తం చెక్ చేసింది. ఆమె చెక్ చేస్తుంది నాకు, నా పర్సనల్ ఏమి ఉన్నాయని, ఏమైనా గర్ల్ ఫ్రెండ్స్తో ఏమైనా దిగినవి ఉన్నాయా ఏమున్నాయని, అవి ఇవన్నీ చెక్ చేస్తుంది అన్నమాట. కావాలి కదా, జుట్టు ఉండాలి కదా. ఆమె మా చేతి ఇప్పుడు ఇట్లా వచ్చేసినాం మేము సడన్గా. ఆమె తిక్క ఒకటి
కోపం వచ్చేసి ఇట్లా వచ్చినాం కాబట్టి ఇట్లా రాకూడదు కాబట్టి అందులో ఉండాలి కదా మా ప్రూఫ్స్ అలా. ఏదో ఒకటి ఉండడం కోసం మీ పర్సనల్ థింగ్స్ అన్ని తర్వాత ఫోన్ చేసి నాకు రమ్మంటే నేను వెళ్ళలే. రాశాం మాల్వి మల్హోత్రా వచ్చింది మూవీ ప్రొడక్షన్ కొంచెం వస్తే నువ్వు రా అంటే అక్క ఇప్పుడు నేను కోకాపేట దాకా రావాలంటే బాగా లేట్ అయిపోతుంది, నా దగ్గర బైక్ లేదు ఏం లేదు అంటే నేను ర్యాపిడో బుక్ చేసుకొని ర్యాపిడో ఎంత అయితే చెప్పు నేను జీపీఎస్ అన్నది. సరే అక్కడ నేను చూస్తా ఒక్క నిమిషం బాగా కట్ చేసేసి నీకు ఫోన్ చేయలే ఇక మళ్ళీ ఎందుకు తలగాయ ఖరాబు. తర్వాత మామయ్య ఆల్రెడీ మా మామయ్యకి చెప్పిన, ఆ మామయ్యకి చెప్పేసి ఇంకో మామయ్యకు అసలు నేను చూసుకో జాగ్రత్త అని పోతే మళ్ళీ బాగోదు అని దొరకట్టుకుని ఉంచు అంటే ఇంకొక మామయ్యకి ఆల్రెడీ పక్కగా ఉంటాడు అనమాట, నాతో ఉంటాడు. ఆ మామయ్యకి చెప్పాడు అసలే ఎటు అవసరం లేదురా నెత్తి ఖరాబు వాడికి పోయినావు అనుకో మళ్ళీ నువ్వు బుక్ అయిపోతావు, ఆమె ఆమె పంచాయతీ లాగా ఉంటుంది ఆడ నేను ఇరికిచ్చేసి మళ్ళీ నువ్వు ఎట్లా వస్తావు అంటే అవును కదా మళ్ళీ నైట్లో అది 1 o'clock 2 o'clock నైట్లో ఓడిస్తాడు మళ్ళీ ఓడి ఫోన్ లేపుతాడు అని చెప్పి లైట్ తీసుకుని నేను కూడా ఇక పోవద్దు అనుకున్నాను. యాక్చువల్గా పోవద్దు అనుకున్నా లేపి ఆన్సర్ ఇవ్వాలా టార్చర్ పెడతా అని చెప్పి ఆన్సర్ ఇస్తున్నాను అంతే తప్ప దానికి. తర్వాత ఫోన్ చేసి కట్ చేసి చక్క లైట్ అని చెప్పి చక్క పండుకున్నాను నేను అంతే. లేచిందాకనే మార్నింగ్ లేచిందాకనే మొత్తం న్యూస్ కేసు పెట్టేసింది. మార్నింగ్ లేచిందాకంటే నేను లేచిందాకంటే 12-10 అయింది ఛానల్లో పెట్టేసింది. అది కూడా మాల్వి మల్హోత్రా మీద పెట్టింది అని చెప్పి రాత్రి బ్లేమ్ చేసింది. నాకు ఇంకొక డౌట్ ఎందుకు వచ్చింది అంటే మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్ ఉంటున్నాడు అన్నది నిజమేనా? నాకు తెలియదు అండి అది, నేను రాజ్ తరుణ్ దగ్గర లేకుంటేని ఆమె మాల్వి మల్హోత్రాతో ఉన్నా లేకున్నా ఈమెకైతే అనవసరం, ఈమెకైతే అనవసరం ఎందుకంటే విడిపోయాను. ఆయన ఏమైనా చేసుకుంటాడు ఆయన పర్సనల్ లైఫ్. ఇప్పుడు ఆమె అంటున్నది ఆ బాధితురాదులు ఈ బాధితురాదులు అట్లనే అలా వాడుకున్నాడు ఇలా వాడుకున్నా అంటే ఎవరు వచ్చి ఇలా రాస్తున్నా ఇట్లా మోసం చేసిన ఎవరైనా చెప్పిందా? ఎవరు చెప్పట్లేరు కదా. అవి ఇష్టంతో ఎవరు వచ్చినా ఇష్టంతో వచ్చిన వేరే వాళ్ళు ఎవరైనా సరే వచ్చిన ఇష్టంతోనే వచ్చిండు వాళ్ళు ఇష్టంతోనే ఉన్నారు. ఏమైనా బలవంతం చేసిండా రాస్తున్నవి ఒకటేసారి అది డాగ్ చనిపోయింది నచ్చి అసలుకి మీ దగ్గర కట్ చేస్తామని ఫ్రెండ్షిప్ కట్ చేద్దాం అనుకుంటున్నాడు. ఇలా బిహేవియరింగ్ అంటే బ్లాక్ మెయిలింగ్ ఇంకా ఏమైందంటే నువ్వు ఒకవేళ ఇక్కడికి వెళ్ళిపోతే ఇంట్లోకి వెళ్ళిపోయినా కానీ నన్ను నిడిచిపెట్టి వెళ్ళిపోయినా కానీ నీ మీద నేను వెళ్ళి మీడియాకి ఎక్కుతా, నిన్ను రోడ్డుకి ఇడుస్తా, నీ బతుకు బజారు చేస్తా, నీకు మూవీస్ రానియ్యా ఏమి రానియ్యా అని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం. శ్యామ్ చాలా మంది ఇప్పుడు ఇదంతా ఇప్పుడు లావణ్య చేస్తుంది అంటే కారణం ఓన్లీ ఇప్పుడు ఆ విల్లా అనేది ఆ ఇల్లు ఏదైతే ఉందో అది ఆమె పేరు మీద రాయించుకోవడానికి అన్న ఉద్దేశంతో అని చాలా మంది అంటారు. అవును. సో అది ఇప్పుడు లావణ్యదా రాజ్ తరుణ్దా ఎవరు ఉంటున్నారు ఏంటి అని? అది యాక్చువల్ రాజ్ తరుణ్ ప్రేమతో ఇష్టంతో కట్టించుకున్న ఇల్లు అది. అది 18 కోట్లు పెట్టి కట్టించుకున్నాడు ఆయన ఇష్టంతో. ఒకటే ఇల్లు ఉన్నది రాజ్ తరుణ్ ఓన్ హౌస్, అదే హౌస్. ఇప్పుడు రెంటెడ్ ఇళ్లలో ఉంటున్నాడు రాజ్ తరుణ్, వాళ్ళు వాళ్ళ డాడీ కానీ ఎవరైనా కానీ రెంటెడ్ ఇంట్లలో ఉంటున్నాడు ఆయన. కారణం ఏంటి? కారణం లావణ్య అది మా ఇల్లు అని చెప్పి పంపించవచ్చు కదా. ఈమె ఉంది స్టేజ్ కుక్కున్నది అక్కడ. నేను వెళ్ళా ఏమైనా అయితే కథ న్యూస్ ఛానల్లో ఎక్కుతా అలా చేస్తున్నా అనమాట. అక్కడ నుంచి వచ్చిన తర్వాత మీతో ఏం మాట్లాడింది అంటే ఈ కేసు గురించి రమ్మని చెప్పి మాట్లాడిందా ఏమని? నేను అయిపోయింది అక్కడ లాస్ట్ అదే రమ్మన్నది నేను పట్టించుకోలే. తర్వాత రాస్తున్న వాళ్ళు ఇంటికి వెళ్ళింది మా ఫ్రెండ్ అంత ముందు వెళ్ళింది. యాక్చువల్లీ 15వ డేట్ అనుకుంటా, 12వ డేట్ అనుకుంటా పోయిన నెల. ఆ మధ్యలో వెళ్ళి రాస్తున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి రాస్తున్న చెప్పుల కాడికి వెళ్ళి ఫోటో పంపిస్తుంది. ఎవరికి? మా ఫ్రెండ్కి. అక్కడ వర్క్ చేస్తున్నాను అక్కడ రాస్తున్న దగ్గర ఉన్న వాళ్ళు మా బెస్ట్ ఫ్రెండే, వాడికి ఫోటోలు పంపిస్తుంది. ఇవి ఎవరు చెప్పులు, ఇంట్లో లైట్ వెలుగుతుంది ఎవరున్నారు, నైట్ 12కి 1 o'clockకి. అది కూడా అప్పుడే సిట్టింగ్ చేసుకొని తాగుతున్నాము. మా సిమ్లు ఇద్దరు ఒకటే అంటున్నాడు, నా ఫోన్ అప్పుడు ఖరాబ్ అయిపోయింది, ఆడి సిమ్ నా సిమ్ ఒకటే అంటున్నది. ఆడికి ఫోన్ వస్తుంది రావని అని కథ ఫోన్ వస్తుంది. ఆ టెన్షన్ నేను టెన్షన్ ఎవరికి వస్తుంది అని ఫోన్ చూసినా నాకు వస్తుంది ఆడికి వస్తుందని మాట్లాడినాం. నేను లావణ్య దగ్గర ఉన్నా, మా ఫ్రెండ్ రాస్తున్న వాళ్ళ ఇంట్లో ఉన్నారు. అది మీ ఫ్రెండ్ వాళ్ళ ఫోటోస్ పెట్టేది ఫోటో కాదు, రాస్తున్న చెప్పుల కాడికి ఇది ఎవరి చెప్పులు రాస్తున్న ఇంట్లో లేడు, ఎవరు లేరు. ఈ చెప్పులు ఎవరున్నారు ఇంట్లో? గేట్ కీ ఎక్కడ ఉంది ఇంటిది అంటే చెప్పు, నువ్వు చెప్పు రియో చెప్పు. లేదక్క నాకేం తెలియదక్క చెప్పాడు. అయినా పిల్లవాడు చెప్పాడు, ఈమె గురించి తెలుసు, ఎంత టార్చర్ చేస్తుందో నాకు అన్నీ తెలుసు. అన్న బాధపడతాడు ఈడి దగ్గర, ఆయన ఆడ దగ్గరని బాధపడతాడు, సిగ్గిట్స్ వేసుకొని బాధపడతాడు ఆయన ఆడ దగ్గరని. పాపం మందు కాకుండా రాస్తాను సిగ్గిట్స్ పెట్టి నీకు చెప్పుకుంటాను, ఎందుకంటే ఎవరికి చెప్పుకోలేను నేను, నీకు చెప్పుకున్నావు తమ్ముళ్ళకి అనుకొని చెప్పుకుంటున్నారా అని చెప్పి బాధపడుకుంటూ చెప్తాడు ఆడికి.
అదే అంటే మీరు మాట్లాడిన రికార్డ్ గానీ ఏదైనా ఉందా మీ దగ్గర? ఎవరితో? రీసెంట్ గా లావణ్యతో యా మాట్లాడారు. రీసెంట్ అంటే నిన్ననే మాట్లాడినాం. అది పాతలో కూడా ఉన్నది వినండి. అది ఎవరో కామెంట్ మా వాడు కామెంట్ పెట్టాను అనమాట. నాకు తెలియదు అప్పటికి మా పెట్టిందని. ఆమె ఫోన్ చేసింది, నేను వేరే మూడ్లో ఉన్నా, మా కొంచెం పర్సనల్ వేరే మూడ్లో వేరే టెన్షన్లో ఉన్నా. ఫోన్ చేసి మరి అక్క మేము డ్రింక్ చేస్తున్నాం గెలకకు, వేరే మూడ్లో ఉన్నా అద్దక్క మంచి ఫస్ట్ మంచిగా మాట్లాడింది. హాయ్ తమ్ముడు ఎలా ఉన్నావు, మంచిగా ఉన్నావు అంటే, అక్క మంచిగా ఉన్నావు, ఎలా ఉన్నావు అంటే, మాకు బాగున్నారా, ఎవరు సంధ్య ఎవరు అక్క, నేను డ్రింక్ చేస్తున్నా, వేరే మూడ్లో ఉన్నా, డిస్టర్బ్ అయి ఉన్నా, అద్దు ఈ టైంలో వద్దు, మళ్ళీ చేస్తా అంటే, లేదు చెప్పు నువ్వు ఎవరు ఆ సంధ్య, ఎవరు సంధ్య అక్క, మా ఫ్రెండ్ ఎక్స్పైర్ అయిపోయాడు, నేను ఊళ్ళో ఉన్నా, నా బెస్ట్ ఫ్రెండ్ ఆడు, నేను ఊళ్ళో ఉన్నా, నన్ను గెలకకు. ఎవడాడు మీ ఫ్రెండ్ ఎవరా, చచ్చిపోయిన ఎవరా, ఆడవరా, వీళ్ళెవరా, ఎవరాలు ఇలా విపరీతం గలీజ్గా మాట్లాడింది. అట్లానే ఉంటుంది ఆమె లావణ్య కాబట్టి అలా ఉంటుంది అనమాట డిఎన్ఏ. తర్వాత కట్ చేసేసింది. తర్వాత అలర్ట్ అయ్యాను, నేను చేద్దాం ఫిక్స్ అయిపోయినా నా ఫ్రెండ్స్ ఆపుతున్నారు. అక్క సంధ్య సంధ్య అక్క నాకు లేదక్క నంబర్, అది నాకు జీమెయిల్ ఉండొచ్చు, ఉంటే జీమెయిల్ ఉండొచ్చు. చూడు జీమెయిల్ నా ఫోన్ అక్క, అది వాటర్లో పడ్డది, ఇంకో ఫోన్ వాడుతున్నా. వాట్సాప్ అవునా అక్క, నేనేం చేసిన అక్క, నంబర్ చెప్పు ప్లీజ్. సంధ్య యాక్ట్రెస్ అమ్మాయి పాటలు పాడుతుందా, డాన్స్ చేస్తుందా, ఏంటది చేసే పని ఏంది? ఏమో అక్క నాకు తెలియదు. అక్క నాకు తెలియదు అక్క. నేనా అక్క నిజంగా చెప్తున్నా అక్క, నా ప్రామిస్ చెప్తున్నా, నా ఫ్రెండ్ గారు చెప్తున్నా, నా టెన్షన్ లో నేను ఉన్నా అక్క. డబ్బులు నాకు ఎన్ని నాకేం తెలుసు అక్క, ఊది సంధ్య నాకు తెలియదు అక్క. నాకు తెలిసిన 3 లేడీస్ చెప్పారు, చెప్పిన ఊరి పేరు ఏంటి, అమ్మాయి పేరు అని ఎందుది, ఎందు ఊరి పేరు సదాని ఒక అమ్మాయి ఉండే, అమ్మాయి తప్ప ఎవరు తెలియదు. సరే అదే సంధ్య, అది ఊరి పేరు చెప్పు. సదా సంధ్య కాదు. కమెంట్ డిలీట్ చెప్పి అవుతున్నావు అక్క, నేనేం చేసిన అక్క, కమెంట్ డిలీట్ చేపిస్తావు చెప్పినా శ్యామ్. అంటే ఏమైంది అక్క, నాకు మ్యాటర్ మొత్తం అర్థం కాదు, చెప్పా ఒకసారి. వాట్సాప్ పడుతున్నావు, నీ ఫోన్ పెట్టుకున్నావు, నా ఫోన్ నిజంగా ఆన్లైన్ ఎవరికి లేను, సంధ్య అంట ఎవరో కమెంట్ చేసింది, మీ ఇంట్లో 20 రోజులు షాంప్ పని చేసిండు అని కమెంట్ చేసింది. అమ్మా యూట్యూబ్ లో మొత్తం కమెంట్ చేస్తుంది నుంచి. అవునా ఇంకా ఇంకా ప్రైవేట్ వీడియోలు అవనే మరి అక్క నాకు తెలియదు అక్క. నేను ఒక్క యూట్యూబ్ ఛానల్ లో కాదు మరి, అవునా దగ్గర దగ్గర 38 స్క్రీన్ షాట్స్ వస్తాయి నాకు. అవునా అక్క నాకు తెలియదు అక్క. నేను దానికి ఫోన్ చేసి గుద్దా ముట్టుకొని కూర్చోన్నాను, దానికి ఏం తెలుసు మాట్లాడుతుంది. స్టేషన్ కి పోలీస్ స్టేషన్ కూడా నాకేం తెలుసు అక్క, అంతా మూసుకొని చెప్పి. సరే అక్క, ఇప్పుడు రైట్ కనుక్కొని చెప్తా అక్క. ఎవరికి కనుక్కొని చెప్తావు? అందరికి అనుకుంటే ఇక ఫ్రెండ్స్ కి అందరికి. ఇక అట్లా మాట్లాడితే చేసి తప్పు షాప్. ఇక నాకు తెలియదు అక్క, నాకు మా ఫ్రెండ్స్ కి తప్ప ఓడికి ఫేక్ అకౌంట్ బాగా ఉంటాయి.
ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ లో కింద కామెంట్ చేస్తుంది. అవునా? లావణ్య గురించి నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి చెప్పేటాడు, ఇది సంగతి మామ, ఇక్కడ వాతావరణం ఇలా ఉంది అని చెప్పేసి. అంటే ఆ విషయాలు గుర్తుకొచ్చినాయి. అండ్ వీడికంటే ముందు మా వాడే పని చేసేవాడు, 1 year పని చేసింది అక్కడ. ఆ విషయాలు కూడా చెప్పేటోడు. అయితే అవన్నీ గుర్తుకొచ్చింది నాకు. ఇప్పుడు ఆమె గురించి, ఆమె వాడే డ్రగ్స్ కానీ, ఆమె చేసే కథలు కానీ, ఏ రోజు ఆమె తీసుకుంటుంది అని చెప్పి మాటల ద్వారా తీసుకుంటే ఈ విధంగా మాట్లాడుతుంది అని వింటాం తప్ప మేము ఏ రోజు ఆమె చూసింది లేదు, చేసింది లేదు. మీరు అంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు అంటున్నారు కదా, ఈవెన్ మీరు కూడా చూసాను అంటున్నారు, డ్రగ్స్ కూడా తీసుకుంటే. అంటే వీళ్ళు కూడా చూడలేదు. ఏదైనా కూడా అది ఆమె బెడ్రూమ్ లోనే మన కళ్ళ ముందర చేసేది మాత్రము ఆల్కహాల్, మందు తీసుకోవడం కానీ, స్మోక్ చేయడం కానీ, ఇక సహజంగా ప్రతి ఎవరికైనా ఉంటది. బట్ డ్రగ్ తీసుకోవడం కానీ అది వీళ్ళ ముందరైతే చేయలేదు. ఏ విషయం అన్నా మనం డైరెక్ట్ అబద్ధాలు చెప్పకుండా నిజమే చెప్పాలి. ఇక వీళ్ళ ముందరైతే చేయలేదు. కాకపోతే ఉన్నాయన్న విషయాలు వీడు ఏం చేసాడంటే, రూమ్ మొత్తం క్లీన్ చేసేటప్పుడు టీవీ దగ్గర అది సాల్ట్ లాగా ఒక పేపర్ లో ఉంటే చూసిండట. ఇదేంటి చెత్త అయితే పడేద్దామని ఓపెన్ చేసి వచ్చేసరికి సాల్ట్ గా ఉంది. అది సాల్ట్ గా ఉంది, పడేద్దామా ఉంచుదామా, వైట్ కలర్ సాల్ట్ అంటే అలాగే ఉంది. మళ్ళీ ఎలాగుందో అలాగే పెట్టేసి నువ్వు తీసుకున్నావా అంటది మళ్ళీ అలా అని చెప్పి నీట్ గా పెట్టేసి అబ్బో మనకేం తెలియదు అని చెప్పి సైలెంట్ గా వెళ్ళిపోయినాను. ఆ విషయాలు కొన్ని గుర్తుకొచ్చేసరికి అప్పటికి మన ఇది శేఖర్ భాష అన్న గారు కూడా లైవ్ లో రావడం స్టార్ట్ అయింది. ఆ లైవ్ లో శేఖర్ భాష అన్న గారు లైవ్ లో నడుస్తుంది ఇంటర్వ్యూ. అప్పుడు నేను ఏం చేసిన అంటే, నాకు మంచి అనిపించలేదు అది. ఈమె చేసేది మొత్తం కరెక్ట్ కాదు. ఎందుకంటే నా ప్రాణం కంటే ఎక్కువ నా అక్క కొడుకు వీడు చిన్న పుట్టినప్పటి నుంచి అన్ని సాగింది నేనే. ఈ ఆకలి అయితేనే మా అక్కకి ఇచ్చేటోని, మిగిలింది మొత్తం నా దగ్గరనే. అలాంటిది చెప్పింది నాకు, ఏ విషయమే నాకు చెప్తాడు. ఎవరు చెప్పకపోయినా నాకు, మా మిస్సెస్కి ఇద్దరు తప్ప ఇంకెవరు చెప్పారు. అలాంటిది నాకు అర్థం కాలేదు. ఏంటనే చేయగలుగుకున్నా, మధ్యలోనే ఆపేసిన, అన్నము ఆపేసి చేసుకొని కామెంట్ పెట్టిన. ఇది నేను పెట్టిన. మనం టీవీ ఛానల్ వాళ్ళకి ఒక విషయం చెప్తున్నా, లావణ్య గారి ఇంట్లో ఎవరు పనిచేసే వాళ్ళు మీకు తెలియదు. మీ ఛానల్ వాళ్ళకి లేదు, నేను పెట్టింది ఒకటే ఛానల్. ఆమె దోక మాటలు, అవన్నీ ఫాల్తు మాటలు. నేను పెట్టింది ఒకటే ఛానల్. అయితే ఏమని పెట్టినా అంటే, వాళ్ళ ఇంట్లో బిఫోర్ ఒక 20 days బ్యాక్ ఎవరు పనిచేసారో ఒకసారి కనుక్కోండి. లావణ్యకి మీకు ఫోన్ చేయండి, మీ దగ్గర కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాబట్టి, లావణ్య గారి నెంబర్ ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి లావణ్య గారికి ఫోన్ చేసి, మీ ఇంట్లో శ్యామ్ అండ్ ఇంకొక పర్సన్ వాళ్ళిద్దరు మీ ఇంట్లో పనిచేశారా అని ఒకసారి కనుక్కోండి. ఆ కనుక్కుంటే ఆల్మోస్ట్ ఆమె సగం చచ్చిపోతుంది. ఇద్దరు పేర్లు వాడితేనే ఆల్రెడీ ఆమెకు అర్థమైపోతుంది, ఏదేదో కథ అడ్డం తిరిగేటట్టున్నదా అని చెప్పేసి ఆమెకు అర్థమైపోతుంది అన్న ఆలోచనతో నేను ఆ మెసేజ్ పెట్టినా. శ్యామ్ కంటే ఇంకొక పర్సన్ ఇంకెక్కువ చాలా తెలుసు. అతని వీడియోస్, ఫొటోస్, పర్సనల్ చాట్స్, వాళ్ళ పర్సనల్ ఫొటోస్, వీడియోస్ అవన్నీ ఈమె దగ్గర పెట్టేసుకుని వాడికి ఇప్పటికీ బ్లాక్మెయిల్ చేస్తాం. స్టిల్ ఇప్పటికీ బ్లాక్మెయిల్ చేస్తాం వాడికి. చేస్తా నా ఫోన్ తీసుకుంది, గ్యాలరీ, ఈమెయిల్, వాట్సాప్, A to Z చెక్ చేసింది. వాడు వేరేవాడు కాదు, మళ్ళీ వీడు నాకు ఎంతనో వాడు కూడా నాకు అంతే. అది కూడా వాడికి వస్తున్నది ఎట్లా అంటే, నా అందుకోసం వాడు ఫోన్ చేసి నా పేరు యూజ్ చేయకండి, అక్కడ ఎక్కడ నా ఛానల్లో నా పేరు యూజ్ చేయకండి ప్లీజ్. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మళ్ళీ ఫ్యామిలీ నుంచి కూడా అటాక్. ఫ్యామిలీతో లావణ్య గారు ఏం చేశారంటే, వీళ్ళ అంటే మా అక్క వాళ్ళ వీళ్ళ రిలేటివ్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికి ఫోన్ చేసి, శ్యామ్ గాడు బయటికి వెళ్ళొద్దు. ఎందుకంటే ఇప్పుడు మా వాడు ఉన్నాడు కదా, నెంబర్ ఇస్తావా లేకుంటే నీ మీద కేసు పెట్టాలా, నువ్వే వాడికి పని దగ్గర పనికి పెట్టించినావు, నీ మీదే యాక్షన్ తీసుకుంటావు, నువ్వు రెస్పాన్సిబిలిటీ, నీ మీద కేసు పెడదా వాళ్ళు అని చెప్పేసి అని నా నెంబరు. ఎందుకురా మనకి, ఎందుకురా ఎటన్నా చచ్చిపోండి రాలు. విషయం ఏంటంటే అని మాకు కొంచెం రెచ్చగొట్టినట్లా మాట్లాడడం, వెళ్ళిపోయినా కానీ టార్చర్ పెట్టడం కరెక్ట్ కాదు కదా. యాక్చువల్లీ నేనే వద్దామనుకున్నా కెమెరా ముందరికి, కాకపోతే నేను అక్కడ పని చేయలేదు, నా కళ్ళతో నేను అక్కడ చూడలేదు, నేను దెబ్బలు తినలేదు, నాకు తెలియదు కాబట్టి అని చెప్పేసి నేను తీసుకొచ్చిన. అండ్ ఇప్పటికీ నేను కెమెరా ముందర రాకపోయాను, వీడు ఒక్కడే కూర్చునేది. నాకు గురించి ఆరాధిస్తుంది అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే 20-25 రోజుల క్రితం నేను ఈ కామెంట్ పెట్టినో అప్పటి నుంచి నా గురించి ఎంక్వైరీ స్టార్ట్ అయింది. సంధ్య ఎవరు, నేను పెట్టిన విషయం కూడా నాకు తెలియదు. నాకు నెక్స్ట్ రోజు మార్నింగ్ నాకు గుర్తుకొచ్చేది, నేను ఏదో కోపంలో ఫ్రస్ట్రేషన్ లో పెట్టేసిన,
మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ అయ్యి నేను నైట్ కామెంట్ పెట్టినా లైట్ అది ప్రతి ఛానల్లో ప్రతి ఒక్కరు పెడతారు, ఇది కూడా ఏదో లైట్ వెళ్ళిపోతుంది అని చెప్పేసి అనుకున్నా. కానీ ఆమె ప్రతి ఒక్క ఛానల్ కి కామెంట్ కూడా సెర్చ్ చేస్తుంది, ఎవడే కామెంట్ పెడుతున్నా అన్న అంటున్నా అంటే ఆమెకు ఎంత భయం ఉండొచ్చు, ఆమె ఎంత తప్పు చేసి ఉండొచ్చు. తప్పు చేస్తేనే భయం కదా, అంతే కదా. ఇప్పుడు కామెంట్ పెట్టిండు ఒక విషయం, ఒక మనిషి ఒక కామెంట్ పెట్టిండు అన్నప్పుడు ఆ కామెంట్ వాస్తవమా కాదా అనేది ఎవరు చెక్ చేసుకోవాలి? ఆ ఛానల్ కి సంబంధించిన వాళ్ళు చెక్ చేసుకోవాలి. లేదంటే ఎవరిదైతే తప్పు ఉన్నది మనం ఎవరికి అగ్నేస్ గా పెడుతున్నామో వాళ్ళు చూసుకోవాలి. ఆమె ప్రతి ఒక్క ఛానల్ ని ప్రతి ఒక్క కామెంట్స్ 400-500 కామెంట్స్ వస్తూ ఉంటాయి, ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు. ఆ కామెంట్స్ లలో కూడా అన్ని కామెంట్స్ చదువుతున్నదని అంటే అక్కడే అర్థమైపోతుంది. ఆ ఒక్క కామెంట్ డిలీట్ చెప్పి ఆ కామెంట్ వల్ల నీకేమవుతుంది, ఏమవుతున్నది? అంతే కదా. అంటే నువ్వు తప్పు చేయలేదు కదా. ఇప్పుడు అక్కడ నేనేం ఇంకా వేరే మెన్షన్ చేయలేదు. మీ ఇంట్లో ఎవరు పని చేశారో కనుక్కోండి అంతే పెట్టినా. ఇప్పుడు మీరు కూడా ఒకసారి చదవండి, అంటే ఇప్పుడు ప్రజలకు కూడా వినిపిస్తుంది కదా మీరు చదివితే. సాటి మహిళని కూడా పద్ధతి లేకుండా మాట్లాడే మహిళ లావణ్య, అదే సంగతి. అయితే ఈ కామెంట్ ఇప్పుడు ఈ ఇష్యూ మేము ఇక్కడ రానికి కారణము లావణ్యనే. ఇప్పుడు మీకు కామెంట్ వల్ల నాకు అవసరం లేదు, నాకు ఆలోచన అంతే అంతే. అదే ఆయన కారణం ఏంటంటే రాత్రి పోయి మమ్మీ వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నది, అక్క వీడియో మొత్తము లేకో మా అమ్మగానే నువ్వే ఈడే మొత్తము అవ్వా అయ్యా దేకో పురా ఏ విషయం ఏంటంటే నైట్ ఈ కామెంట్ వల్లనే మొత్తం రాద్దాంతము. నీకు ఒకవేళ ఈ కామెంట్ డిలీట్ చేసుకోవాలని అనిపిస్తే చేయించుకోవాలి వీళ్ళతో అనే మంచి ఆలోచన ఉంటే అప్పుడు మీరు పద్ధతిగా శ్యామ్ నీట్గా, అది మా పర్సనల్ ఇష్యూ. ఇప్పుడు ఈ కేసు ఈ తతంగం ఏదైతే నడుస్తుందో అది మా పర్సనల్, ప్లీజ్ అది ఎవరైతే కామెంట్ చేశారో కొంచెం డిలీట్ చేపి శ్యామ్. ఏదో ఒక టైంలో నీకు తమ్ముళ్ళగా చూసుకున్నా, నువ్వు కూడా నాకు నోరా అక్క అని పిలుస్తావు. వద్దు శ్యామ్, కొంచెం అది ఎవరో సంధ్య అనట, కొంచెం వాళ్ళకి చెప్పు, మన ఇంట్లో విషయాలు వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ కామెంట్ డిలీట్ చెప్పమని చెప్పు. నాకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఏదో నేను నా లైఫ్ కోసమో, నా లైఫ్ పార్ట్నర్ కోసమో, నా జీవితం కోసమో నేను పోరాటం చేస్తున్నా. అట్లీస్ట్ నువ్వు సహాయం చేయకపోయినా ఇలాంటి కామెంట్ పెట్టే వాళ్ళన్నా కొంచెం నువ్వు సపోర్ట్ చేయకుండా డిలీట్ చెప్పి ప్లీజ్ శ్యామ్ అని చెప్పేసి ఇంక ఏదో ఒక టైంలో నీకు నాతో నుంచి ఏమన్నా నీకు అవసరం ఉన్నా, ఏదైనా సాయం కావాలన్నా చూద్దాము. నీతో కూడా ఏ మనిషితో ఎప్పుడు ఏ టైం పడుతుందో తెలియదు. ఇది ఈ ప్రేమతోటి మాట్లాడేసుకొని చేయించుకో, అది వేరే. ఈమె అంత తుడుం కాదు. అయితే విషయం ఏంటంటే మేము మొన్న మనం ఛానల్ కి వెళ్ళాము, నేను అక్కడ వెళ్ళలేదు, నాకు అవసరం లేదు, నాకు ఇంటర్వ్యూ అవసరం లేదు, నాది వేరే అని చెప్పేసి వీడికి అన్యాయం జరిగింది. నాకు ఈ విషయం ఏంటంటే ఇప్పుడు కొట్టిన మీరు ఫోటో చూస్తారు, అండ్ వాడు పేరేంటిది కార్తీక్ ఎంత దారుణంగా మాట్లాడిన విషయం చూశారు. వీడు ఏంటంటున్నంటే నా సాలరీ డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. ఎందుకు రాజస్థాన్ డబ్బులు కొట్టాడు, రాజస్థాన్ కొడతాడు, రాజస్థాన్ సరే నాకు అంత సాలరీ అన్ని రాజస్థాన్ సారీ. నాకు ఇక్కడ అబద్ధాలు ఆడాల్సిన వచ్చింది, ఇప్పుడు రాయల్టీ కూడా రాజస్థాన్ సార్కి వచ్చినట్టు. నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ మేము ఏ విషయం చెప్పినా అబద్ధాలు చెప్పట్లేదు. ఎవరి దగ్గరకు డబ్బులు తీసుకొని అయితే ఒక్క మాట మాట్లాడట్లేదు. మేము ఏదైనా కూడా వాస్తవంతో మాట్లాడుతున్నాం. కార్తీక్ అక్కడ విషయం ఏంటంటే వీడికి కొంచెం మాట్లాడడానికి కొంచెం రాదు. వీడు దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత నేను ఊరికి వెళ్ళలేదు, ఇక ఊరికి వెళ్ళిన అవసరం లేదు, ఇక ఇక్కడనే ఉండు అని చెప్పేసి ఒక నెల రోజులు ఫ్రీగా ఇట్లా పెట్టేసుకున్నాం. మంచిగా కొంచెం యాక్టివిటీ మొత్తం చేసేసుకుని ఎంజాయ్ చేసుకున్నాడు. ఉన్న తర్వాత ఇక ఇక్కడనే ఉంటే ఏదైనా ఒక పని చేసేసుకో, ఇక్కడ ఏదైనా ఒకటి మంచి వర్క్ చేసేసుకో అని చెప్పేసి నా ఫీల్డ్ వేరే, ఇక నువ్వు చూసి చేసుకో, నా ఫీల్డ్ నాది అయ్యే వరకు టైం పడుతుంది అని చెప్పేసి నేను గమనున్నా. ఓకే అన్న అని చెప్పేసి అనేసరికి మా వాడికి ఫోన్ చేసిన, ఇప్పుడు వీడికి ఎవడైతే పని పెట్టిండో శ్యామ్కి ఎవడైతే పని పెట్టిండో వాడికి ఫోన్ చేసిన, అరే నాని నువ్వు ఇట్లా పని చేస్తున్నావు కదరా, మరి అట్లనే మన మనోడికి కూడా ఇంకెవరి దగ్గర అట్లా పని ఉంటే చూడు, కొంచెం ఇల్లు పట్టుకొని కొంచెం లోపల ఉంటాడు, మొన్నటి వరకు దుబాయ్ కూడా వచ్చిండు, కొంచెం ఎందుకు ఇప్పుడైనా ఏదో మంచి పని చూసుకుంటే బాగుంటది చూడరా అని చెప్పేసి అంటే ఓకే మామ నేను చూస్తామమ్మా అని అంటే ఓకే మామ అని చెప్పేసి మాట్లాడిన ఒక వారం తర్వాత ఏమన్నాడు అంటే మా అమ్మ నేను ఇప్పుడు నేను ఎక్కడైతే వర్క్ చేస్తున్నానో ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతున్నా, మరి మనోడికి పెడదామా అంటే నువ్వెందుకు వెళ్ళిపోతున్నావురా అని అడిగిన. ఎందుకంటే మనోడికి వేరే దగ్గర చూడు, నువ్వెందుకు వెళ్ళిపోతావురా, అదే ప్లేస్ లో నువ్వెందుకురా, నువ్వు చేసుకో అని చెప్పేసి అంటే లేదు మామ మేము ఊర్లో ఇల్లు కడుతున్నాము, ఆ అట్లానే కాదు. మాకు చెప్పిన కారణం ఏంటంటే ఊర్లో ఇల్లు కడుతున్నాం అమ్మా, ఇంటి పని చాలు చేస్తున్నాం, ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అవుతున్నది, మేము ఊర్లో ఇల్లు కడుతున్నామమ్మా, మరి అప్పటిదాకా మరి మనోడు కొంచెం
మరి ఒకవేళ మరి నీకెట్లరా అని అంటే నాకు ఒకవేళ అవసరం ఉంటే మనోడు ఆడ డ్యూటీ చేస్తాడు కాబట్టి ఇంకా ఏడన్నా వాడు సర్చ్ చేస్తారు, ఒకవేళ ఆర్డర్ ఏమైనా ఉంటే నేను అటు వెళ్ళిపోతా, లేదంటే నాకు ఒక 2-3 తెలుసు నేను అక్కడ వెళ్ళిపోతా మామ అని అంటే ఓకేరా మడ్డానా అని చెప్పేసి అన్న తర్వాత మరి నాకైతే చెప్పిండు, నేనైతే వెళ్ళలేదు, నేనైతే చూడలేదు. కాకపోతే ఇల్లు కడుతున్నామన్న మాట అయితే వాస్తవమే, కానీ నేను చూడలేదు, నేను ఇక్కడే ఉన్నా. అయితే ఓకేరా నాని అని చెప్పేసి అన్న. వాడు వేరేవాడు కాదు, మళ్ళీ మావాడే వీడికంటే పెద్దోడు, అన్నయ్యనే, వేరే వాళ్ళు కాదు. అయితే అన్నయ్యనే, కాకపోతే కొంచెం బీపీని. అయితే ఓకేరా అని చెప్పేసి అన్న తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మామ మరి రేపు తీసుకొచ్చేసి మామ అంటే ఓకేరా అని చెప్పేసి మళ్ళీ తీసుకుపోయి అక్కడ డ్రాప్ చేసేసిన. నేను విల్ల లోపలికి వెళ్ళలేదు, నేను కొంచెం దూరమే టీ స్టాల్ దగ్గర ఆగినాం. మామ టీ తాగుదామంటే టీ తాగేసుకున్నాం. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో మామ, వెళ్ళిపోతామంటే ఓకేరా అని చెప్పేసి తీసుకుపోయాడు. అక్కడ పెట్టేసి వాడు వెళ్ళిపోయాడు. అటు వెళ్ళిపోయిన తర్వాత గైడ్ చూసుకున్నాడు, డ్యూటీ చేసుకున్నాడు. నాకు ఏ విషయం చెప్పలేదు. మళ్ళీ ఒక 10-15 రోజుల తర్వాత ఫోన్ చేసిండు. అంటే ప్రతిరోజు చేసేటోడు, ప్రతిరోజు ఒక 10 సార్లు ఫోన్ చేసేటోడు. పొద్దున్న లేచేటప్పటి నుంచి నైట్ పడుకునే వరకు నాకు ఫోన్ చేస్తూనే ఉంటాడు. అంటే ఇప్పుడు టీ తాగాలన్నా డబ్బులు నేనే ఇయ్యాలా, టిఫిన్ చేయాలన్నా డబ్బులు నేనే ఇయ్యాలా, ఇంకేదో ఒక ఖర్చులకైనా ఏదైనా నేనే ఇయ్యాలా డబ్బులు. వేరే మెసేజ్లు మేము చాట్లు ఏ ఉన్నాయి కానీ మొత్తం స్కానర్లే ఉంటాయి, మొత్తం స్కానర్లు డబ్బులు పెట్టినా సెండ్ అయినాయి అవే ఉంటాయి. అయితే ఓకేరా అని చెప్పేసి అని మాట్లాడిన తర్వాత అవన్నీ స్కానర్లే, వీడు పంపాలా నేను డబ్బులు సెండ్ చేయాలా, వాడు పంపాలా నేను డబ్బులు సెండ్ చేయాలా, అంతే ఇక. అయితే ఓకేరా అని చెప్పేసి అన్న తర్వాత ఒక 10-15 రోజుల తర్వాత ఫోన్ చేసింటూ కొంచెం మాటలలో కొంచెం వాయిస్ చేంజ్ అయింది. పుట్టినప్పటి నుంచి నా చేతిలో పెరిగినోడు, పనిలో ఉన్నప్పుడు 10-15 రోజుల తర్వాత ఒక మాట్లాడేటప్పుడు కొంచెం చేంజ్ అనిపించింది. వాడు పుట్టినప్పటి నుంచి నా దగ్గర నా చేతిలో పెరిగినోడు, నాకు తెలియదు అని చెప్పేసి ఏమైందంటే ఏం లేదురా అనేసరికి మా మిస్సెస్ ఫోన్ తీసుకున్నది. నేను మాట్లాడితే అని చెప్పేసి అని మాట్లాడటం నేను వాష్రూమ్కి వెళ్ళిపోయినా. ఇక అత్తమ్మ వాళ్ళు మాట్లాడుకుంటారు అని చెప్పేసి నేను వాష్రూమ్కి వెళ్ళిపోయి వచ్చేది వరకు అంటే ఆల్రెడీ ఫోన్ కట్ చేసేసింది, అయిపోయింది, మాట్లాడిపోయింది. అన్న తర్వాత అప్పుడు మా మిస్సెస్ చెప్పింది వాడికి అక్కడ పర్ఫెక్ట్ గా లేదంట, వాడు వచ్చేసేని ఇప్పుడు ఆ డ్యూటీ చేస్తేనే మనకు డబ్బులు అవసరమా అని చెప్పేసి అంటే డబ్బుల కోసం కాదు, ఒక పని ఒక బాధ్యత అనేది కొంచెం ఐడియా ఉంటుంది, తెలుస్తుంది అని చెప్పేసి ఉంచుతున్నామా అని చెప్పేసి అంటే లేదు ఆడ కొంచెం ప్రాబ్లం అవుతున్నా అది ఇది అని అన్న తర్వాత మళ్ళీ ఫోన్ చేసిన. ఏమైందిరా నువ్వు అత్తమ్మకి చెప్తున్నావు, నేను అంత దూరం అన్నా విన్నానా, నాకు చెప్పాలి కానీ నువ్వు అత్తమ్మకి చెప్తున్నావు అని అంటే తర్వాత చెప్పిండు ఈడ వ్యవహారం మొత్తం వేరేలా ఉంది, ఏది కరెక్ట్ గా లేదు. రెండు రీజన్స్ ఇక్కడ కార్తీక్ అయిన టార్చర్ లావణ్య అప్పుడు పర్లేదు మంచిగా ఉండే, టార్చర్ అంత టార్చర్ ఏమి ఉండకపోతుండే. నేను వెళ్ళిపోతా అనే టైంకి నాకు గలీజ్ అనిపించింది లావణ్య మీద, అనిపించింది. నా ఫోన్ తీసుకోవడము, A to Z చెక్ చేయడము, నా ఫోన్ నా పర్సనలే ఉంటాయి, ఇయ్యకుండా డిమాండింగ్ వేరు ఉంటుంది. ఇప్పుడు వర్క్ చేస్తున్నామంటే ఇయ్యకుంటే ఇక ఏమైనా చేస్తుంది, రేపు చేసిన కేసు అని పెడతా అంట, అట్లాంటి టైపు. అయితే అక్కడ 2 రీజన్ నాకు అర్థమైంది. ఒకటి పని భారం ఎక్కువైపోయింది అక్కడ. ఇప్పుడు 15 కుక్కలు డాగ్స్ 15 అవిట్లని చూడాలంటే నాటేజ్ 1-2 ఉంటేనే మనకు దూలదీరినట్టు అవుతుంది. 15 అని అంటే మజాక్ కాదు అది. అవి అండ్ వాళ్ళ ఇంట్లో ఎవరు పని వాళ్ళు ఇంతకు ముందు వేరే పని అమ్మాయి ఉండేనట, వీడు వెళ్ళినప్పుడు లేరు, ఆ పని కూడా వీడి మీద పడ్డది. ఈ విషయాలు అనేసరికి నాకు అప్పుడు అర్థమైంది ఈ పని ఎక్కువైపోయింది అండ్ అవి డాగ్స్ లైక్ కూడా చూసుకోవాలి. అవి పొద్దున ఇంకొకటి ఏంటంటే ఇంతకు ముందు ఉన్న అబ్బాయి 2 times బయట ఇడిచేటోడు డాగ్స్ కి, వీడు వెళ్ళిన తర్వాత 4 times అయిపోయింది. వదలడం, మళ్ళీ లోపల తీసుకురావడం, వాష్ చేయించడం, వీటికి స్నానాలు అవి చేయించడం, ఫుడ్ పెట్టడం అవి అయిపోయింది. నేను ఎంబడే నాకు ఇది కరెక్ట్ అనిపించాక మళ్ళీ ఫోన్ చేసిన వీడికి, అసలు సంగతి ఏంటిది ఏమైందంటే మా అమ్మాయి ఇక్కడ పని ఎక్కువైపోయింది మామ, నాకు అర్థమైతే లేదు అది అని అనేసరికి నువ్వు ఓకేరా అని చెప్పేసి మళ్ళీ మా వాడికి ఫోన్ చేసిన, ఈ సంగతి ఇట్లా సంగతి రా మరి ఎట్లా అని చెప్పేసి అంటే మామ నేను అక్కకి ఫోన్ చేసి మాట్లాడతా, నువ్వు ఇబ్బంది పడకు అంటే ఓకేరా మరి మాట్లాడు అన్న తర్వాత మళ్ళీ మాట్లాడితే మళ్ళీ పని అమ్మాయికి మళ్ళీ ఎవరైతే పాత అమ్మాయి ఉండరో మళ్ళీ ఆమెను తీసుకొచ్చుకున్నారు, పెట్టుకున్నారు. అప్పటి నుంచి అప్పటి నుంచి ఓకే అని చెప్పేసి ఉన్నాడు. ఉన్న తర్వాత సడన్ గా నాకు ఇది ఒకరోజు 11 మధ్య పొద్దున 11 టైంలో నాకు ఫోన్ వచ్చింది. మా తమ్ముడు ఫోన్ చేసిండు, అన్న శ్యామ్ నాడు వచ్చేసిండు, వాడు బట్టలు బ్యాగ్ తీసుకొని వచ్చేసిండు అన్న అనేసరికి నేను షాక్ అయినా. ఎప్పుడు వచ్చిండు అంటే పొద్దున్న 4 గంటలకు వచ్చిండు. ఆ టైంలో వచ్చాడు రా అని నేను అన్న, ఏమో అన్నా అని చెప్పేసి అనేసరికి ఓకే అని చెప్పేసి రూమ్కి వెళ్ళి ఏమైందిరా అని చెప్పేసి ఇలా చేసిన, ఏమైందిరా అని చెప్పేసి అనేసరికి అబ్బా అన్నాడు. అబ్బా అనేసరికి ఏమైందిరా అబ్బా అని చెప్పేసి అని బటన్ తీస్తే అంటే తీయనియలేదు, చింపేసి చూసే వరకు అంటే ఆల్రెడీ కొట్టింది ఉన్నాను.
బెల్ట్ తోటి. ఏంటిదా ఇది ఏమైందిరా అని చెప్పేసి నేను అనుకున్నా. నైట్ వచ్చే టైంలో మరి బండి స్కిడ్ అయ్యి అంటే ర్యాపిడోలు వచ్చిండు ఏదో అయిందేమో అనుకున్నా. తర్వాత చెప్పిండు ఇట్లా కొట్టిన మా మాది అనేసరికి నాకు రెస్పాండ్ కాదు. నేను ముందు నడు అన్నా, నేను చలో నడు వెళ్దామని చెప్పేసి నేను కార్ తీసేసుకున్నా. చలో నడు ముందు వెళ్దామని చెప్పేసి నేను చాలా టెంపర్ అయిపోయింది ఇక నాకు. మళ్ళా అద్దు మామ ఇప్పుడు అద్దు ఆడ ముందే ఆడ సిచ్యువేషన్ కరెక్ట్ లేదు, వాళ్ళ మనుషులు కరెక్ట్ గా లేరు, మనం వెళ్ళినా మనకే ఉల్టా ప్రాబ్లం అవుతుంది, అలా అసంటి మనుషులు మామ అద్దు ఏదో అయిపోయింది అని చెప్పేసి ఒక 2-2.5 గంటలు కన్విన్స్ చేసిండు. అప్పుడు మా తమ్ముడు అన్నాడు, అన్న ఆడ అంతగానం అంటున్నాడు అని. అంటే ఎందుకన్నా ఆగు కొంచెం ఆగు, ఓపికతో ఆలోచించు, ఆగు అంటే ఓపిక ఏంటి వాళ్ళు కొట్టుడేంది అన్న తర్వాత వాడు ఏమన్నాడంటే వాడు రాక ముందు 2 రోజుల ముందు నాకు ఒక రికార్డింగ్ పంపించాడు. మామ ఒక రికార్డింగ్ పంపిస్తున్నా అది అట్లనే ఉంచు అని చెప్పేసి. అంటే ఏదో క్యాజువల్ గా ఏదో ఒకటి పంపిస్తాడు అని చలో పెట్టు అని చెప్పేసి నాకు చూసుకోలేదు. నేను వచ్చింది ఆ రికార్డింగ్ వచ్చింది కానీ నేను ఓపెన్ చేయలేదు, అలాగే ఉంది. తర్వాత నేను వీడు కొట్టిన ఇది అయిన తర్వాత మా తమ్ముడు ఏమన్నా అన్న కొంచెం ఓపికతో ఆలోచించన్నా, వాళ్ళు మంచిగా లేరు అంటున్నా, కొంచెం ఆగన్నా అది దాని అనేసరికి అప్పుడు కొంచెం నార్మల్గా అయ్యి అప్పుడు గుర్తుకొచ్చింది అది రికార్డింగ్ అన్నాడు. ఏంటిది రికార్డింగ్ అని చెప్పేసి అప్పుడు రికార్డింగ్ అప్పుడు ఓపెన్ చేసి వింటే అక్కడ ఏంటిది ఏమంటున్నాడు, ఎవరి పేరు కార్తిక్ ఇంతకుముందు రికార్డింగ్ విన్నారుగా మీరు. వాడేమంటున్నాడు, నేను వెళ్ళిపోతా అన్న, నేను ఉండా, నువ్వే వెళ్ళిపో అని చెప్పేసి బూతు పడుతూ వెళ్ళిపో అని చెప్పేసి అంటున్నావు, నేను వెళ్ళిపోతా, నువ్వు వెళ్ళిపో అన్నప్పుడు నేను ఎందుకు ఉండాలి అని చెప్పేసి వీడు అన్నాడు. అన్నప్పుడు వాడేమన్నాడు, నువ్వు వెళ్ళిపోకు, అవసరం లేదు, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే నాకు పనులు దొరకరు, వాళ్ళు దొరికిందాక నువ్వు ఉండు అనే నాకు అవసరం లేదన్నా, నువ్వు ఉండంటున్నావు, నేను ఉంటా, కానీ నేను పని చెయ్యా, నీకు బలిచిందానే బూతు వాడుతున్నావు అన్ని నువ్వే మాట్లాడుతావు, రెండు రకాల మాటలు నువ్వే మాట్లాడుతావు. నాకు పైసలు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను, నాకు ర్యాపిడో కూడా పైసలు లేవు, అట్లీస్ట్ దానికన్నా అయ్యి అని చెప్పేసి. అంటే ₹1 ఎవరికి చెప్పుకుంటూ చెప్పు అనేసరికి అంటే ఎవరికి చెప్పుకోవాలన్నా అని ఈడన్నాడు. నేను చెప్పుకుంటాను వెళ్ళాడు, అంటే ఎవరికి చెప్పుకోవాలన్నా అని చెప్పేసి అనేసరికి ఎవరికి చెప్పుకుంటావా భయపడ్డాడు. ఇంకా ఎవరికి చెప్పుకుంటావు విన్నదా, ఇంకొకసారి పెట్టాలా మీకు, ఎవరికి చెప్పుకుంటావు అది అని చెప్పేసి. అంటే ఎవరికి చెప్పుకోను అని చెప్పేసి ఆల్రెడీ చెప్తున్నాడు. మళ్ళీ చెప్పుకున్న తర్వాత మళ్ళీ గమ్మున ఉండాలిగా, మళ్ళీ పైసలు ఏం చేసుకుంటావు చేసుకో, వెళ్ళిపోతా అంటే వెళ్ళిపో, ఆ డాగ్స్ లకు ఫుడ్ పెట్టేసి వెళ్ళిపో, అంటే వెళ్ళిపోయే టైంలో కూడా పని చేయాలి. మళ్ళీ డాగ్స్ కి ఫుడ్ పెట్టేసి వెళ్ళిపో, అంటే వెళ్ళిపోయే టైంలో కూడా పని చేయాలి. అంటే మీరు పెట్టే టార్చర్లన్నీ భరించుకుంటూ, మీరు చేసే కథలన్నీ చూసుకుంటూ మళ్ళీ వెళ్ళిపోయే టైంలో కూడా పని చేయాలి. వీడు అన్నాడు, నేను ఫుడ్ పెట్టా, నేనేం పెట్టా, నేను గమ్మున ఉంటా, నేను పని ఉంటా అని అన్నాడు. అప్పుడు ఏమంటాడు, నా చైన్ ఎదురా బ్లాక్ మెయిలింగ్. ఇక్కడ ఇప్పుడు మన ఇంట్లో ఒక చిన్న వస్తువు అయినప్పుడు నువ్వు ఒక డౌట్ ఉన్నప్పుడు నువ్వు లీగల్ గా కానీ ఏదో ఒక తరగతి నువ్వు మూవ్ అవుతావు, అంతే కదా. ఇప్పుడు నీ ఇంట్లో గోల్డ్ చైన్ పోయినప్పుడు నువ్వు గమనైతే ఉండరుగా, మనం అట్లీస్ట్ మనం ఒక ఐటమ్ కూడా పెడతాము, లేదు అన్నప్పుడు మనం పైసలు అడుగుతాం, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అడుగుతాం ఏది అన్నప్పుడు. నా చైన్ ఎదురా అని అంటాడు. నా చైన్ ఎదురా అన్నప్పుడు వీడేమన్నాడు, పోలీసులకు ఫోన్ చేస్తా, వాళ్ళేస్తారు చూస్తారు అని చెప్పేసి అన్నాడు. అన్నప్పుడు నీ చైన్ పోయినప్పుడు నువ్వేంద్ర చేసేది నేనే చేస్తా అని చెప్పేసి నువ్వు చేయాలిగా, మరి నువ్వు చేయకుండా గమ్మునున్నాడు. టాపిక్ డైవర్ట్ చేసిండు. మళ్ళీ కోకపెట్ట నీదారా పిల్లరా, ఎవరిని పిలుస్తావు పిలువ అని చెప్పేసి. అంటే నేను ఎవరిని విలువ, నేను ఏం చేయాలని నేను చేస్తా, నేను ముందు నుంచి వెళ్తా అని చెప్పేసి అన్న తర్వాత మళ్ళీ లావణ్య గారికి చెప్పిండు, అక్క నాకు ఇట్లా టార్చర్ పెడుతున్నాడు, లేదు నాకు ఇట్లా టార్చర్ పెడుతున్నాడు, నేను ఉండా అని చెప్పేసి. అంటే మళ్ళీ లావణ్య ఎటో బయటికి వెళ్ళింది. మళ్ళీ వచ్చిన తర్వాత తిట్టింది, ఎవరికి, కార్తిక్కి. ముందే మనకు దొరుకుతారు పనులు, ఆడున్నాడు, ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అది దాని మాట్లాడేసింది. మళ్ళీ ఆడు గమ్మున ఉన్నాడు. మళ్ళీ ఏదో ఒక సానుభూతితోటి అట్లా కాదురా శవం ఇది దాన్ని మాట్లాడిండు, కొట్టేసిండు. మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ అది అని చెప్పేసి అన్న తర్వాత వీళ్ళతో ఇట్లా కాదు, మంచిగానే ఉంటూ మెల్లగా వెళ్ళిపోవాలి. నాతోటి నిన్న మాట్లాడింది, నిన్న ఈ టైంకి ఫోన్ చేసింది, పని మనిషి మా అమ్మాయితో ఫోన్ చేపించింది నాకు. చందనా చెప్పు చందనా, నువ్వా? అదే నేను ఎవరు అనుకున్నా. అది కూడా అది నాకు ఫ్రీగా మాట్లాడుతుంది, కొంచెం డిఫరెంట్ గా మాట్లాడి నాకు తేడా కొట్టింది. పక్కకున్నది రాక్షసి అని. బాగున్నావా? ఏం చేస్తున్నావు?
చూసినావచ్చు కదా. ఏమైంది మరి? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? లావణ్య పరిచయం అది ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఉన్నది చెప్పినాం కదా ఏమున్నది దాంట్లో అని. ఏమున్నది? ఏం చూస్తావు? ఏమైంది అసలు? ఏమైంది చెప్పు కదా. కాదు, నేను ఉన్నాను కదా ఆ రోజు, ఇక్కడే ఉన్నాను కదా. ఇప్పుడు కొట్టాడని ఎందుకు చెప్తున్నావు? కొట్టలేడా? ఎక్కడ కొట్టాడు? తిట్టాడు. ఒరే నువ్వు స్థాయి నాతో ఓర్రకు అని చెప్పిండు. నేను ఉన్నాను కదా. అవునా? కొట్టినానే కదా నేను చెప్తాను. నేను దెబ్బలు ఎడికి వస్తాయి, నువ్వే ఫోటోలు ఎడికి వస్తాయి. నేను కొట్టుకుంటాను కావలిచి మరి. ఆ రోజు నేను ఇప్పుడు నువ్వు అక్కడ అంత అయిపోయినాకనే కదా, నువ్వు వెళ్ళిపోయినాకనే కదా వెళ్ళి. అందుకోసం నేను ఉన్నా అని చెప్పి అన్నా కదా. అందుకోసం అంత కోపంగా వచ్చినా నేను అక్కగా అంత నేను కూడా తిట్టలేనా? ఎవరుంటారు దీంతో ఈ మొత్తం అక్క ఇక్కడ హైదరాబాద్ ఉంది నాక. హైదరాబాద్ లో సికింద్రాబాద్ అక్క. ఎవరు మమ్మీ? ఫ్యామిలీ మీదకి వెళ్ళిపోతుంది అప్పుడే. దేనికి యూట్యూబ్ లో ఎవరి గురించి మాట్లాడుతున్నావు సార్? దేనికి అక్క చెప్పక్క. నువ్వు ఎన్ని రోజులు పని చేసినావు మా ఇంట్లో? 1 month కదా. 1 month లో ఏం చేసినావు? కార్తీక్ కొట్టిందా నిన్ను? కొట్టలేడక్క. కార్తీక్ కొట్టిందా నిన్ను? కొట్టలేడా? కొట్టిందా అని అడిగినా ఎంతో చెప్పు. కొట్టలేడా? కొట్టింది అంటున్నా కదా అక్క. అదే కొట్టింది అంటున్నా. నువ్వు ఎక్కడున్నావు చెప్పు. సికింద్రాబాద్ అని చెప్తున్నా కదా అక్క. అడ్రస్ చెప్పు. అడ్రస్ సికింద్రాబాద్ స్టేషన్ కాడికి ఫోన్ చేయొచ్చు. సరే సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఎక్కడ? మీ మామ పేరేంటి? మా పేరు మహేష్ బాబు. సతీషా? సతీషే. ఫోన్ నెంబర్ చెప్పు. ఇచ్చింది. కార్తీక్ కొట్టింది. ఎందుకు కొట్టిండు? ఎందుకు కొట్టిందో మీకు తెలియదు కదా అక్క. రికార్డింగ్ లో ఉన్నది క్లియర్ గా. ఓకే, మరి కంప్లైంట్ ఇవ్వకపోయినావా? నేను ఎట్లా ఇస్తాం అక్క కంప్లైంట్ చెప్పు. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు? సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర. ఎక్కడ ఊరు వెళ్తున్నావా? ఎవరు వెళ్తున్నావు? ఏందో అక్క నాకు అర్థం అవ్వట్లేదు. స్టక్ అయితే నీ మాట. ఎవరు వెళ్తున్నావు? పని మనిషి ఆమె దారా మాట్లాడదాం. రూమ్ ఉంటుంది అక్క మాది. చెప్పు. నర్సింగ్ నేనా? దేనికి అక్క? అవునా? సరే అక్క. లొకేషన్ పంపుతావు నాకు ఒకసారి. ఇది అయిన తర్వాత నేను నా గురించి ఎంక్వైరీ చేస్తుంది. ఏదైతే ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేయడం. నీకు అంత పరిచయం ఏమైంది? ఏదైనా ఉంటే అరే శ్యామ్ అట్లా ఓకురా, మా పరిచయాలు మాకు ఉన్నాయి, నువ్వు ఇంకెందుకు వెళ్తున్నావురా, ఇట్లా మాట్లాడేసుకుంటే పని అయిపోతుంది. ఇక ప్రేమతో మాట్లాడేసుకుంటే ఏదైనా కూడా సాల్వ్ అయిపోతుంది. రెచ్చగొట్టినట్టు ఎంక్వైరీలు. శ్యామ్ వచ్చిండు. అండ్ శ్యామ్ నా గురించి చెప్తలేడు. యాక్చువల్లీ నెంబర్ అన్నా కూడా ఏదో పేరు అన్నా కూడా మహేష్ బాబా ఏదైనా ఇస్తున్నాడు. నేనే అన్నా చెప్పి అడుగుతున్నది. ఇక ఆమెకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నది. ఇక చలో చెప్పి ఇక ఎన్ని రోజులు ఇట్లా దొంగ లెక్క మనం ఎవరి దగ్గరికి వెళ్ళి కొట్టారు అన్న ఉద్దేశంతో ఎట్లయినా సరే ఈ విధంగా అయినా సరే బయట చెప్పాలి అన్న ఉద్దేశం లేదు. ఆ విషయం అని కాదు. ఇక కొట్టిండి అయిపోయింది, చలో అది ఎప్పుడో ఒకసారి చూసుకుందాము. నేను నా ప్రొఫెషనల్ వేరే, నేను వేరే తరగతితో లేదు అనుకోలేదు. ఎందుకు నేను రెస్పాండ్ అయినా ఇప్పుడు మేము ఇలా మీడియా ముందుకు రానికి కారణం ఏంటంటే 2 రీజన్లు ఉన్నాయి. ఒకటి, నేను కామెంట్ పెట్టడం వల్ల మా మిస్సెస్ కి నోటికి వచ్చినట్టు ఎత్తింది. సంధ్య ఎవరు అని ఒక గలీజ్ ఒక బూతువాడు మాట్లాడింది. అంటే ముందరున్న మగవాళ్ళ ఆడవాళ్ళ ఆమె ఉన్నది. ఒక మొగరాయిడ్ లాగానే ఇష్టం వచ్చినట్టు ఆడదా ఉండదా మొగోడు ఇవ్వండి ఉన్నది, ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తుండే నోటికి వచ్చినట్టు. నాకైతే ఆమె ఆడ పుట్టుకట్టే కాదామెది. రెండోది, ఇక నిన్న అదొక కోపం ఉంది నాకు. నా భార్యని తిట్టింది, ఆ మాట అన్నది. వీడినే కాదు వేరే వాళ్ళని కూడా ఫోన్ చేసుకుంటూ ఇలాగే మాట్లాడింది. వీడికి ఫోన్ చేసామంటది, వేరే వాళ్ళకి ఫోన్ చేసి మాకు తెలిసిన అబ్బాయి, అక్కడ వర్క్ చేసిన అబ్బాయి, ఫస్ట్ వర్క్ చేసిన అబ్బాయి, ఒకవేళ మీరు వెళ్ళింది అనుకో
ఒక మీడియా ఛానల్ పిలిచారు, పిలిస్తే మీరు వెళ్తారా? ఇక్కడ వెళ్ళింది అనుకో, నేను వెళ్ళి మిమ్మల్ని రాస్తాను కొనేశాడు, మిమ్మల్ని కొనుక్కున్నాడని నేను ఎక్కుతాను మీడియా మీద. నా దగ్గర పనిచేసే వాళ్ళని రాస్తాను కొని నా మీద ఫేక్ అలిగేషన్ చేస్తున్నాడు అని చెప్పేసి నేను మీ మీద కేసు పెడతా, మీ మీద కేసు మా వాడికి మీ మీద కేసు పెడతా, ప్లస్ మిమ్మల్ని ఈడుస్తా, మీడియా ముందరికి మిమ్మల్ని బ్లేమ్ చేస్తా అని చెప్పేసి అన్న మాటలు మాట్లాడింది. మా మిస్సెస్ తిట్టింది. ఇక నాకు కొంచెం ఉండిపోయింది. ఇక సమయం వచ్చినప్పుడు వెళ్దాం అనే టైంలో మొన్న ఇక నాకు ఆగలేదు. ఇక మొన్న వెళ్ళి వచ్చిన తర్వాత నిన్న దీనికంటే 1 గంట ముందు 5 టైం అవుతున్నది. ఆ టైంలో సాయంత్రము ఆ టైంలో ఫోన్ వచ్చింది. ఇప్పుడు విన్నారా రికార్డింగ్? విన్న తర్వాత నా గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ఇక నేను ఆగలేదు. ఇక ఈ నెంబర్ ఇరా అని చెప్పేసి నెంబర్ తీసేసుకొని ఇక నేను ఫోన్ చేసిన. నేనే ఫోన్ యాక్చువల్లీ వాళ్ళ దగ్గర నా నెంబర్ ఉంది. లేదు దానికంటే ముందు నుంచి నా నెంబర్ ఉంది. మా వాడిని అడిగారు ఉంది, కానీ వాళ్ళు ఫోన్ చేద్దామంటే వాళ్ళకి రావట్లా, ధైర్యం సరిపోవట్లా. వీడికే ఫోన్ చేసి ఇప్పుడు చేస్తున్నది. ఇక నర్సింగ్ పిహెచ్కి రా, నీ మీద కేసు పెడతా, అది దాన్ని చేస్తున్నది. ఇక ఆగే ఇప్పుడు ఇక ఆగొద్ది. ఇక అంతా మీకు అంతా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇక మనమే దిగుదామని చెప్పేసి ఇక్కడే ఉన్నాను మేడం వాళ్ళ ఇంట్లో. నేనే ఇక్కడనే ఉన్నాను, పని చేసుకుంటున్నాను. ఓకే, మీరు ఉన్నారా లేదా అని కాదు, వాడికి ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తున్నారు అని. నేనా మీ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందని మీ నెంబర్ ఫోన్ చేసినమ్మా నేను. మాట్లాడుతున్నారు కదా, ఏమైందండి? మీడియాకి వచ్చి ఏం ప్రాబ్లం అయింది? ఓకే, అది ప్రాబ్లం అది పక్కకి పెడదాము. మా అక్క గురించి నా గురించి ఎందుకు ఎంక్వైరీ? మరి నా గురించి ఎవరు మాట్లాడుతుంది? నా తమ్ముడు గురించి, నా ఇంటి గురించి ఎవరు మాట్లాడుతుంది? విషయం ఏంటంటే వాడు కొట్టిన విషయం నాకు తెలియదు. ఒకవేళ మాట నాకు అప్పుడు తెలిసి ఉన్నట్టే. కొట్టిందన్నది రాంగ్ ప్రూవ్ అయితే ఏం చేస్తారు? మేడం ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి. మీరు మాట్లాడండి. అడిగిన క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ చేయండి. మేడం గారు ఒక విషయం చెప్తాను. రాంగ్ ప్రూవ్ అయితే మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఆన్సర్ చెప్పి వేరే క్వశ్చన్ అడగండి. ఒకవేళ కొట్టినట్టు ప్రూవ్ అయితే, కొట్టిందని ప్రూవ్ అయిందని మాట్లాడితే మీ పెద్దరికం సరిపోదండి. కొట్టినట్టు ప్రూవ్ అయితే సరే కొట్టిందని ప్రూవ్ అయితే ఏం చెప్తారు? నేను వచ్చి మీ షూ నాకుతా సార్. అంత పెద్ద మాటలు వద్దు కానీ మీ అమ్మ పుట్టిరు కదా మీరు ఎంత మాటలు, మీరు వచ్చిన కాలు పెట్టుకొని మీరు అమ్మ దాకా పోవద్దు. మీరు మా అమ్మ దాకా పోవద్దు. నేను మీ అమ్మ గురించి మాట్లాడలేదు మేడం. మీరు ఎక్కడ చెప్పండి, వస్తా. మీరు ఎక్కడ చెప్పండి. మా తమ్ముడు కొట్టిండా? మాట్లాడుతున్నా మేడం అనుకుంటా. మీరు ఓపికతో మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. ఓపికతో మాట్లాడండి. మీరు అంతా హలో సతీష్ అన్న చెప్పండి అమ్మా. నేనే చందన్ ఎందుకు చేస్తావని అడిగావు కదా. నేను అది కాదమ్మా. ఓకే, ఇప్పుడు మీరు అడిగిన దానికి మేము మాట్లాడుతున్నాము. మేము అడిగిన దానికి మీరు మాట్లాడండి. అమ్మ పుట్టిండ్రు చెప్పేది తినమ్మా, చెప్పేది తినమ్మా. నువ్వు అమ్మ చెప్పేది తిను. నేను సంవత్సరం ఉన్నాను, అన్ని చూస్తున్నా, నాకు కనబడట్లేదా? అది మీ కనబడితే మీ ఇష్టం. అది మీ ఇష్టం అమ్మా. అది కొట్టిందా లేదా నేను చూడలేదు, మీరు చూడలేదు. నేను సమాధానం ఇస్తున్నా కదా. నేను సారు నాతో అవ్వకు రా అన్నాడు. పట్ట పగులు తాగుతున్నాడు. చెప్పండి, మేము వస్తాం. మీరు ఎక్కడున్నారు? ఉప్పలా చెప్పండి, వస్తాం మేము. కొట్టమని ప్రూవ్ చేయండి మీరు. ఇప్పుడు దేనికి లొల్లి పెట్టుకుంటూ వస్తున్నారు యూట్యూబ్ లో? మేడం కొట్టిరామా మేము? మేడం అమ్మ మీద వచ్చే చెప్పమని కొట్టిరామని? మేడం నేను అన్ని సమాధానం ఇస్తా. ఓపికతో మాట్లాడితే సమాధానం ఇస్తా. ఏంటి యూట్యూబ్ లోకి వచ్చి 25 రోజులు పని చేసి కొట్టినామా? మీరు ఎంత గట్టిగా మాట్లాడుతుంటే ఎవరు భయపడడా? హలో నాకు అర్థమైందా? సతీష్ ఇప్పుడు ఎవరు మాట్లాడేది? మనిషిని పెట్టించింది ఎవరు మాట్లాడేది? మాట్లాడేది ఎవరు బ్రదర్? ఇది దాంది చిల్లరది. ఇది ఇట్లా ఉంటుంది అన్నమాట. చాలా సీరియస్ అవుతుంది.
చాలా సీరియస్ నిన్న ఉన్న కోపానికి తొక్కుతుంటుంది దానికి. మళ్ళీ చాలా సీరియస్ అవుతుంది లావణ్య గారు, చాలా సీరియస్ అవుతుంది. నా అమ్మ మొగుడికి చూపించిన అనుకో, ఇప్పుడు అన్నావుగా చూపించాలి. దానికి చూపెడతాను, నా అమ్మ మొగుడు ఎట్లుంటో చూపెడతా దానికి. నీకు ఎందరు మొగలు అవుతారో చూపెడతా నేను, నీకెందరు మొగలు అవుతారో చూపెడతా అంటున్నా. నా అమ్మ మొగడని అంత వైపు నువ్వు, నా అమ్మ మొగడు అంటావా నువ్వు? అన్ని చూపెడతా. ఇప్పుడు నా అమ్మ హలో హలో ఆమెకి ఒకసారి దానికి అనే మాట నాకు సెకండ్ల పని అనలే. ఈ మాట అన్నా, నేను ఈ మాట మాట్లాడితే సరిగ్గా మాట్లాడాలి. ఆ పని చెప్తున్నది, ఇంత పని చేసుకుని బతికే చెప్తున్నాను. నాకు శ్యామ్, నేను ఇప్పుడు అబ్జర్వ్ చేసిన అంటే ఇప్పుడు అమ్మమ్మ కూడా అన్న మాట్లాడింది వేరోడు, ఇప్పుడు కార్తిక్ గాడు, ఇప్పుడు ఈడు కార్తిక్ ఇప్పుడు కార్తిక్ కార్తిక్ గాడు ఫస్ట్ మాట్లాడింది. చింటూ అనుకుంటా, చింటే అంటే ఇంతకు ముందు మాట్లాడిన కార్తిక్ కాదు, ఇప్పుడు మాట్లాడి కార్తిక్. కార్తిక్ అయ్యో సారీ, నాకు ఇప్పుడు కొంచెం నాకు అంటే ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడిన కార్తిక్ కాదు. నా అమ్మమ్మ కూడా అంటే సరిగా మాట్లాడావా నేను? ఎవరు మాట్లాడేది? ఎవరు మాట్లాడేది? ఎవరికి మంచిగా నేను ఎవరు మాట్లాడేది? తమ్ముడు ఎవరు మాట్లాడేది? నువ్వు ఎవరు? నేను కార్తిక్ కార్తిక్ అంటే నువ్వు మా అమ్మ మొగుడివా? మా అమ్మ మొగుడివా? మా మగుడు నేను కొంచెం చెప్పేది ఇప్పుడు అన్నది. ఇప్పుడు లావణ్య అన్నది నా అమ్మ మొగుడివా నువ్వు? మీ తమ్ముడు నా అమ్మ మొగుడివా? సమాధానం నాకు. నా అమ్మ మొగుడివా నువ్వు? కొంచెం నా అమ్మ మొగుడివా? నా అమ్మ మొగుడివా నువ్వు? సతీష్ రెచ్చగొట్టకు, నేను చెప్పేది విను. సతీష్ కాదు, సతీష్ అన్న. సతీష్ అన్న ఆడు బచ్చ నాకంటే, అందుకే అన్న సతీష్ అన్న అని అంటున్నా. బచ్చగాడాడు సతీష్ అన్న. సతీష్ అన్న, సతీష్ అన్న. నా అమ్మ మొగుడు చూపెడతాదా మీ అక్క? నా అమ్మ మొగుడు చూపెడతాదా? నా అమ్మ మొగుడు చూపెడతాదా? ఇప్పుడు చూడు, ఇప్పుడు షో షూర్ అవుతుంది. ఇప్పుడు చూడిగా, ఇప్పుడు సినిమా షూర్ అవుతుంది. మీ అక్క చూపెడతావు. నా అమ్మ మొగుడు చూపెట్టాలా? అప్పుడు దానికి చూపెడతావు. కట్ చేశారు, వేరే టాపిక్ మాట్లాడుతున్నా, కట్ చేశారు. అయితే ఇది అండ్ మీ ఛానల్ నుంచి నాకు ఇప్పుడు ఒక విషయం తెలిసింది ఏంటంటే, ఇంతకు ముందు నీ అమ్మ మొగుడు అని వాడు మాట్లాడేటప్పుడు కార్తిక్ కాదు, కార్తిక్ సారీ నేను నువ్వే అనుకున్నా. ఆడెవడైతే గొట్టంగాడు ఉన్నాడో ఆడు కూడా మాట అనలేడు. అది బలి తెగించిన ఆడని చెప్పింది నీ అమ్మ మొగుడని. ఆ బలి తెగించిన ఆడదానికి బలి తెగించినట్టు వేయకుంటే వీళ్ళు అమ్మడోడు కాదు. ఇప్పుడు షరతు చెప్తున్నా, మీ ఛానల్ ఆధ్వర్యంలో చెప్తున్నా, తెలుగు వాళ్ళని ఛానల్ చెప్తున్నా, నీకు ఉన్నది ఇక చూడు లావణ్య, నీకు చూపెడతా ఇక సినిమా. ఒక నెల 15 రోజులు ఆగు, తర్వాత అది వేరే ఉంటుంది. ఇక నువ్వు ఏం చేస్తా అంటో చేసుకో ఇక నువ్వు. ఇది సంగతి. అందుకని చెప్పేసి ఈ విషయం నేను మా అన్నకి చెప్పిన, ఇక్కడికి రానికి కారణమైనటువంటి అన్నకి చెప్పిన, అన్న ఇది సంగతి, బ్లాక్ మెయిలింగ్ కాల్స్ వచ్చినాయి, ఆ విషయం మాట్లాడేందుకు మరి ఎందుకు ఫోన్ చేస్తున్నారు, ఇంకేదైనా సానుభూతిగా ఏదైనా మాట్లాడి ఈ నుంచి ఓకే అని చెప్పేసి గమ్మున ఉంటారేమో అన్న ఆలోచనతో మాట్లాడినా. నేను ఫోన్ చేస్తే మరీ దారుణంగా అమ్మ అది ఇది అని చెప్పేసి, నీ అమ్మ కుట్టినవా అన్న వర్డ్స్, నీ అమ్మ మొగుడు అన్న వర్డ్స్. మేము అక్కడ ఆమెకి వీడు మాట్లాడినా ఏ తప్పు మాట్లాడలేదు. మీకు కావాలంటే ఇంకోసారి మీరు వినండి, ఇంకోసారి మీరు పెట్టండి, ఎటువంటి బూత్ మాట్లాడలేదు. మా అమ్మ మీదకి వెళ్ళిరని అంటున్నది. ఇప్పుడు నీ అమ్మ మొగుడు అన్నప్పుడే నేను ఆమెని అది ఇది అన్ని పెద్ద సెకండ్, నాకు చిన్న మిల్లీ సెకండ్ టైం పడుతుంది. అయినా నేను పద్ధతిగానే లావణ్య గారు అని అన్నా. అది దాని సంస్కారము. అది మేము చిల్లర అసంటి అది మురికి కలవకంటే డేంజర్. పందులన్నా ఇంకా కొంచెం మంచిగా బుర్రుతాయి, బురదలలో మూరలలో, దానికంటే దారుణమైనటువంటిది ఇది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు లావణ్య మాట్లాడిందో దానికి సంబంధించి ఆమె ఏమనింది, ఒకవేళ నేను శ్యామ్ ని నా తమ్ముడు కొట్టలేదు అని చెప్పి ప్రామిస్ ఏదైనా చేస్తే మిమ్మల్ని ఛాలెంజ్ ఇస్తున్నారు. ఛాలెంజ్ ఏమన్నా అంటే, కొట్టినట్టు ప్రూవ్ చేస్తే ఏం చేస్తావు అని చెప్పి, కొట్టలేడు అని ప్రూవ్ చేస్తే ఏం చేస్తావు అని అంటే, కొట్టినని ప్రూవ్ చేస్తే ఏం చేస్తావు అని అంటే, నీ కాళ్ళు షూ నాకుతా అన్నది. నేను అన్న అంత పెద్ద మాటలొద్దు, అది అలాంటివి వద్దు, ఏదో అట్లా కాదు అని ఏదో కొంచెం నార్మల్గా మాట్లాడేసుకొని అన్నే కంప్లీట్ చేసుకుంటే అయిపోతుంది. అంత పెద్ద మాట కూడా ఇన్నికి నాకు గలీజ్ అనిపించింది. నీకు కాలు షూ నాకుతా మాట అన్న కూడా నాకు మంచిగా అనిపించలేదు. ఎందుకంటే ఒక మహిళగా వద్దు అన్న ఆలోచనతో నేను అన్న అంత పెద్ద మాటలు వద్దు. సో శ్యామ్, అంటే ఇప్పటి వరకు నేను ఏదైతే విన్నానో, ఈవెన్ మీరు కాల్ రికార్డింగ్ సంబంధించి ఇప్పుడు ఆమె మాట్లాడిన సన్నివేశంలో మీ అమ్మ మీద మీరు ఒట్టేస్తారా, నేను అదంతా రాంగ్ అని ప్రూవ్ చేస్తే మీకు కూడా ఒక ఛాలెంజ్ అనేది విసిరారా షూ సంబంధించి. సో ఇప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే, ఆల్రెడీ ఇప్పుడు శ్యామ్ మన ఎదురుగానే ఉన్నారు,
శ్యామ్ నేను ఒకటి అడగాలి అనుకుంటున్నాను డైరెక్ట్ గా. ఒకవేళ కార్తిక్ మిమ్మల్ని కొట్టారు అన్నది నిజమే అయితే, సో లావణ్య మీకు ఏదైతే ఛాలెంజ్ చేసిందో ఆయన కాల్లో మీ అమ్మగారి మీద ఒట్టేస్తారా అని చెప్పి మీకు ఏదైతే ఛాలెంజ్ వేసిందో మీరు ఇప్పుడు చేయగలరా? ఒకవేళ మిమ్మల్ని ఖచ్చితంగా కార్తిక్ నన్ను కొట్టాడు అన్న ఉద్దేశంతో మీరు ఉన్నారు అంటే మీరు చేయగలరా? మదర్ ప్రామిస్లో చెప్తున్నా, కొట్టిండు, బాగా టార్చర్ పెట్టిండు అక్కడ. ఇక్కడ దాకా రాని కారణం కూడా టార్చర్ అది. పైగా నెత్తికాల అక్కడ 2 days ఫీవర్ వచ్చేసింది నాకు. ఈ కాళ్ళు కూడా పట్టుకున్నాయి, మా ఊర్లో కూడా చూసిండ్రు. ఈ కాళ్ళకి నడ రాకుండా అయిపోయింది. అక్కడ ఏమని చెప్పి నిద్రలో పట్టుకున్నాయని చెప్పేసిన. దగ్గర 1 month నాకు కాళ్ళు నడవలేదు. అటు ఇటు నడవడానికి ఇది బాగా వేరైపోయింది. ఇంకోటి మొన్న నువ్వు అన్నావు వేదాంత్ ఛానల్లో, వేదాంత్ అన్నాడు ఏంటంటే నీకు మస్తాన్ సాయికి ఏం రిలేషన్స్ లేవని చెప్పేసి మీ మదర్ మీద ప్రామిస్ చేసినావు నువ్వే. నాకు తెలియదా? నువ్వే మీ అమ్మ మీద కూడా అమ్మ మీద కూడా ఒట్టేసుకొని అబద్ధం చెప్తున్నావు నువ్వు. మీ అమ్మ గారి మీద ఒట్టేసుకొని కూడా అబద్ధం చెప్తున్నావు. మీ అమ్మ అంతగానే మీ అమ్మని ఇష్టం అని చెప్పి కానీ మీ అమ్మ మీదనే ఒట్టేసేది ఏం లేదని అంటున్నావు. ఇక్కడ మీడియా ఛానల్ కూడా అందరికి తెలుసు నిజం ఏంది వాస్తవాలు ఏంది కూడా తెలుసు. నిజం ఏంది వాస్తవాలు అందరికి కూడా తెలుసు, మీడియా ఛానళ్ళకి కూడా తెలుసు, అందరికి తెలుసు. ఇక్కడ మాట్లాడలేరు, మీడియా ఛానల్ కూడా మాట్లాడలేరు. ఒక పర్సన్ వచ్చి మాట్లాడాల్సింది తప్ప ఎవరు మాట్లాడలేకపోతున్నారు. మీరు కూడా ప్రూవ్ చేసుకో. నువ్వు కూడా అన్నావు కదా కొట్టలేడు అని. ఆ రోజుల్లో ఏమైనా ఉన్నాయి కదా, మీ ఇంట్లో కెమెరాస్ ఉన్నాయి, తీయు. సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, అక్కడనే మేము గొడవ పట్టినా కానీ కెమెరాస్ ఉన్నాయి కదా, మరి ఉన్నాయి అప్పుడు తీయచ్చు కదా. సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, తీయు. ఎటుపోతాయి 3 months? ఎప్పుడు ఫోటేజ్ ఎప్పుడు 3 months 4 months? ఇప్పుడు ఇది కొట్టిండా లేదా ఈ చిన్న వీటికి మనము ఇది అనడం కంటే నీకు డ్రగ్స్ అలవాటు ఉందా లేదా, నువ్వు నిజంగా అసలు డ్రగ్స్ తీసుకోలేదు నేను తీసుకోను అని నువ్వు చెప్తే నేను ఛాలెంజ్ విసురుతున్నా. మహంకాళి టెంపుల్కి పచ్చి బట్టలతోటి పసుపు బట్టలతోటి నువ్వు టెంపుల్ లోపలికి ప్రదక్షిణలు చేస్తావా? సతీష్ గారు నేను ఒక్క మాట అడుగుతున్నా, నాకు డ్రగ్స్ అలవాటు లేదని చెప్పేసి రా అంటే ఈ వీడియో చూసిన తర్వాత రా, నువ్వు నేను మావాడు ముగ్గురము పచ్చి బట్టలతోటి పసుపు బట్టలతోటి ప్రదక్షిణలు చేద్దాం. నీకు దమ్ము ఉంటే వచ్చేసి కథం. మహంకాళి టెంపుల్ ఇక్కడ ఏది బాల్గంపేట మహంకాళి టెంపుల్ నువ్వు వచ్చేసాయి. పచ్చి బట్టలతోటి పసుపు నీళ్ళతోటి తానం చేసేసుకుందాం, ముగ్గురం సీదా వెళ్దాం. తప్ప కాదనేది తెలిసిపోతుంది. ఇక ఈ పోలీస్ ఎవిడెన్స్ అవి ఏమద్దిగా నువ్వు వచ్చేసాయి. ఇక ఆ అమ్మవారి ఎంత పవర్ఫుల్ నీకు ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకనే కొన్ని లక్షల కోట్ల బోనాలతోటి జాతర అత్యంత వైభవంగా చేసుకుంటున్నది. ఎవరు అవుతుందో చూసుకుందాం. దీనికంటే తెక్కలేదు. ఈ ఛాలెంజ్ విసురుతున్నా, నువ్వు స్వీకరిస్తా అని అంటే చెప్పు. నా నెంబర్ ఉన్నదిగా, నా నెంబర్కి ఫోన్ చేయి. అండ్ ఈ ఛానల్ వాళ్ళకు కూడా ఫోన్ చేయి. ఎందరు ఛానల్ వాళ్ళకి చేసుకుంటూ అందరు ఛానల్కి ఫోన్ చేసేసుకొని డైరెక్ట్ వచ్చేసేయండి. సో వ్యూవర్స్, ఇప్పటి వరకు శ్యామ్ అండ్ సతీష్ గారు చెప్పిన మాటల ద్వారా అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, ఎన్ని రోజులు ఆయన వర్క్ చేశారు, ఈ వర్క్ చేసిన టైంలో ఆయన బయటకు రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది విత్ రికార్డ్స్ మనం విన్నాము. ఈవెన్ సతీష్ గారు వినిపించిన దాంట్లో కూడా ఛాలెంజ్ విసరడము, ఈవెన్ శ్యామ్ గారు కూడా రిటర్న్ ఛాలెంజ్ చేశారు. ఒకవేళ నేను ఇప్పుడు ఇక్కడ ప్రామిస్ చేశాను, ఈవెన్ ప్రామిస్ కూడా చేశారు, మీరు వీడియోలో చూసారు ఆల్రెడీ. సో ప్రామిస్ చేశారు, ఈవెన్ మీరు కూడా నిరూపించుకొని ఉంటే నిరూపించుకోండి అని చెప్పి ఛాలెంజ్ కూడా శ్యామ్ గారు విసరడం జరిగింది. బట్ ఏదేమైనా సరే మాటలు మాట్లాడడం చాలా వరకు ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నా సరే బయటి వాళ్ళని కూడా తిట్టేంత ఆ లీనియన్స్ అనేది కొంచెం తగ్గించుకుంటే చాలా బెటర్. ఎందుకంటే మన వాళ్ళని అంటే మన రిలేషన్స్ ని లేకపోతే మన వాళ్ళని అనుకోవడం వేరు, కానీ ఇక్కడ బయట వాళ్ళని కూడా అనేంత అర్హత మాత్రం మనకి ఎక్కడ ఉండదు. మన వాళ్ళే పడట్లేదు ఈ కాలంలో. ఫైన్. సో చూసారు కదా ఈ రోజు ఏం జరిగింది అనేది శ్యామ్ మాటల్లో అండ్ సతీష్ గారి మాటల్లో విన్నారు. ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఆ అప్డేట్స్ ఇంకా మనం చూద్దాం ఏం జరిగింది, ఎవరిది ఎంతవరకు అనేది ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటిల్ నేను చూస్తూనే ఉండండి.